మీ పళ్ల మధ్య ఖాళీల సమస్యతో బాధపడుతున్నారా? పళ్ళు పసుపు రంగులో కనపడడం వల్ల ఆత్మవిశ్వాసంతో నవ్వలేకపోతున్నారా? అయితే విచ్చేయండి ట్రయోడెంట్. ట్రయోడెంట్ ట్రయోడెంట్ డెంటల్ క్లినిక్. అనుభవజ్ఞురాలైన డాక్టర్ అయ్యల జయభారతి, ఎండిఎస్ PGI, ఆల్ ఇండియా నీట్ ర్యాంక్ 3, స్పెషలిస్ట్ ఇన్ స్మైల్ డిజైనింగ్ అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గారిచే మీ పళ్ల సమస్యలను సరిచేసుకుని ఆత్మవిశ్వాసంతో నవ్వండి. మా వద్ద స్మైల్ డిజైనింగ్, రూట్ కెనాల్, క్రౌన్స్, ఇంప్లాంట్స్, బ్రేసెస్, అలైనర్స్, పెరియాపైకల్ సర్జరీ, చిగురు సమస్యలకు మరియు చిన్నపిల్లల పళ్ల సమస్యలకు చికిత్స చేయబడును. అత్యున్నతమైన క్లీన్ అండ్ నీట్ పరిసరాల మధ్య స్ట్రిక్ట్ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్లో మీ ట్రీట్మెంట్ చేయబడును. విచ్చేయండి ట్రయోడెంట్ డెంటల్ క్లినిక్, ఆపోజిట్ రాజన్ న్యూరో హాస్పిటల్, దానవాయిపేట, GBB ప్లాజా, ఫస్ట్ ఫ్లోర్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్ లైవ్ షో. ఈరోజు మనం ఉన్నాము ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ అండ్ నీట్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఏపీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ట్రయోడెంట్ డెంటల్ క్లినిక్ అధినేత్రి డాక్టర్ అయ్యల జయభారతి గారితో ముఖాముఖి చూద్దాము. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం మీ పేరు? ఐఎమ్ డాక్టర్ జయభారతి, MDS ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడాంటిక్స్, PGI రోహతక్. మేడం ఒకసారి మా ప్రేక్షకులకి కొన్ని డౌట్స్ ఉన్నాయి డెంటల్ క్లినిక్, డెంటల్ సమస్యల గురించి. సో వాటి గురించి కొన్ని మేము మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాము. షూర్ అండి. క్లారిఫై చేస్తారా? షూర్. సో చూస్తున్నారు కదా లైవ్ షో మన మేడంతో. మీకు ఏమైనా పంటి సమస్యలు ఏమైనా ఉంటే లైవ్లో కాల్ చేసి మేడంని అడగచ్చు. చూద్దాం. మేడం కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. షూర్. మేడం ఇప్పుడు ఓరల్ హైజీన్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటో చెప్తారా? ఓరల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏమనుకుంటారంటే పల్లే కదా అని డీలే చేసేస్తూ ఉంటారు ట్రీట్మెంట్ అదంతా. కానీ ఓరల్ హైజీన్ మీ నోట్నే కాదు, మీ జనరల్ హెల్త్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎలా అంటే మీరు ఏ తినాలన్నా న్యూట్రిషియస్ ఫుడ్, ఆ పోషకాలు అందాలంటే మీరు నమిలి తినాలి. దాని గురించి మీ పళ్ళు అనేది లైఫ్ లాంగ్ మీకు ఉండాలి. సో మీరు నెగ్లెక్ట్ చేస్తే పళ్ళు లేని వాళ్ళు ఏంటంటే మింగేస్తూ ఉంటారు. సో అది బ్రేక్ డౌన్ అవ్వడం కష్టం. దానివల్ల మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తే న్యూట్రిషన్ కూడా అందదండి బాడీకి. అట్ ద సేమ్ టైం ఈ ఓరల్ హైజీన్ మన సిస్టమిక్ హెల్త్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే, మనం ఏదైనా తిన్న వెంటనే వితిన్ సెకండ్స్ మన పంట మీద ఒక లేయర్ ఫామ్ అవుతుందండి. అది స్లోగా ఒక ఎల్లోయిష్ వైట్ కింద మారుతుంది. ఫుడ్ తిన్నప్పుడు ఆ ఫుడ్ పార్టికల్స్ నోట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం స్ట్రక్ అయ్యి, అది మనం బ్రష్ చేసుకుంటే ఓకే, చేయని పక్షంలో అది హార్డ్గా మారిపోయి అది ఇంకా డెంటిస్ట్ క్లీన్ చేస్తేనే తప్ప రానంత స్టేజ్ పోయి వేరియస్ ఆర్గన్స్లో వెళ్ళి కూర్చుంటాయి. లైక్ హార్ట్లో వాల్వ్స్లో కూర్చుంటాయి, సో కిడ్నీస్లో కూర్చుంటాయి. సో ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్, స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళు అది ఇంకా ఎక్కువ రిస్క్ని చేసి హార్ట్ అటాక్స్ రావడం, లేదా కిడ్నీ డిసీజెస్, ఓరల్ క్యాన్సర్స్ ఇవన్నిటికి దారితీస్తుంది. అంటే ఇది ఒక్కటే కాదండి, ఇది ఎడిటివ్ ఫ్యాక్టర్ కింద యాక్ట్ చేసి ఇంకా రిస్క్ పెంచుతుంది మీరు ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే. సో మీ నోటి హెల్త్కే కాదు, ఇన్ జనరల్ ఓవరాల్ హెల్త్కి కూడా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే మేడం, అసలు పళ్ళు ఎలా పాడవుతాయి అంటారు, పెద్దవాళ్ళైనా పిల్లలు అయినా? అదేనండి, ఏది తీసుకున్నా కానీ అది అల్టిమేట్గా షుగర్ కింద కన్వర్ట్ అవుతుంది నోట్లోకి వెళ్ళాక. షుగర్ మీద మన నోట్లో చాలా బ్యాక్టీరియా ఉంటాయి. షుగర్ మీద ఎప్పుడైతే బ్యాక్టీరియా యాక్ట్ చేస్తుందో యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాసిడ్ ఏంటంటే ఎనామెల్ని తినేస్తుంది. సో ఎప్పుడైతే ఎనామెల్ పోతుందో క్యావిటీ స్టార్ట్ అవుతాయి. సో అట్లా బ్యాక్టీరియా ప్రోగ్రెస్ అయ్యి మన పంటి లోపల వరకు వెళ్ళిపోయి రూట్ని, బ్లడ్ వెజల్స్ని, నర్వ్స్ని అన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది. సో తద్వారా క్యావిటీస్ ఇవన్నీ వస్తాయి. సో అందుకే మేము ఏం చెప్తామంటే డైలీ ట్వైస్ బ్రషింగ్ కంపల్సరీ చేయాలి. ఏమైనా తిన్న వెంటనే మనం నోరు గార్గిలింగ్ చేసుకుంటూ ఉంటే ఆ యాసిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గి ఎనామెల్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకే మేడం, మన ఫస్ట్ కాల్ చూద్దాము. ఓకే. హలో హలో కట్టినట్టుంది మేడం. నెక్స్ట్ మేడం, అసలు బేసిక్గా ఒక పర్సన్ అయినా పిల్లలైనా బేసిక్గా తీసుకోవాల్సిన ఇదేంటి అసలు పళ్ళకి సంబంధించి జాగ్రత్తలు? ఓకే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారండి, పాల పళ్ళే కదా అని వాళ్ళ పేరెంట్స్ వదిలేస్తారు, ఎందుకులే పర్మనెంట్ టీత్ వస్తాయి కదా, ఇవి ఎలాగో పోయివే కదా అని. సో మనం ఎర్లియస్ట్ స్టేజ్ నుంచి కూడా తీసుకోవాలండి. ఒక నిమిషం మేడం, కాల్ చూద్దాం. హలో సార్, నమస్తే అండి, వెల్కమ్ టు హెల్త్ ఫైల్ లైవ్ షో.
మేడం డాక్టర్ మాట్లాడచ్చు. మాట్లాడండి సార్. చెప్పండి సార్. హలో హలో మాట్లాడుతున్నారు. హలో హలో చెప్పండి. హలో సార్ వింటున్నారు సార్, చెప్పండి. మేడం నాకు చిన్నప్పుడల్లా పళ్ళు జీవములు పోట్లు వస్తున్నాయి మేడం. ఓకే అండి. చిన్నప్పుడల్లా పళ్ళు జీవములు పోట్లు వస్తున్నాయి మేడం. తిన్నప్పుడే వస్తుందా అండి? మీ ఏజ్ ఎంత అండి? హలో హలో మీ ఏజ్ ఎంత అండి? దానికి మనకి ఏ ట్రీట్మెంట్ వాడాలి? సార్ మీ ఏజ్ అడుగుతున్నారు సార్ మేడం. అవునండి అవునండి. మీ వయసు అడుగుతున్నారు సార్, ఏజ్. 40 ఇయర్స్ అండి. ఓకే ఓకే అండి. సో సెన్సిటివిటీకి కారణాలు ఏంటంటే అండి ఓకే అండి, మన పంటి పైన వైట్ లేయర్ ఉంటుంది కదండి, దాన్ని ఎనామెల్ అంటామండి. కిందని ఎల్లో కలర్ లేయర్ డెంటిన్ అంటాం. మీరు హార్డ్ బ్రషింగ్ టెక్నిక్ వాడినా కానీ లేదా ఇంప్రాపర్ బ్రషింగ్ చేసినా కానీ ఆ ఎనామెల్ అనేది విత్ ఏజ్ అరిగిపోతూ ఉంటుందండి. ఎప్పుడైతే ఎనామెల్ అరిగిపోతుందో మీకు సెన్సిటివిటీ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందండి. సో ప్రాపర్ బ్రషింగ్ చేస్తున్నారా లేదో చూసుకోండి ఫస్ట్. ఆ బ్రష్ కూడా హార్డ్ బ్రిజిల్ వాడకూడదండి, సాఫ్ట్ బ్రిజిల్ వాడాలి. అది కూడా ఎవ్రీ 2 to 3 monthsకి చేంజ్ చేసుకోవాలండి. మరీ సెన్సిటివిటీ ఉంటే సెన్సిటివ్ టూత్పేస్ట్ అవైలబిలిటీ ఉంటాయండి, దాంట్లో పొటాషియం నైట్రేట్ ఉంటుంది. సో ఆ సెన్సిటివిటీ టూత్పేస్ట్ వాడడం వల్ల సెన్సిటివిటీ కొంతవరకు తగ్గచ్చు. కానీ మీకు కాజ్ ఏంటో తెలుసుకోవాలండి. బ్రషింగ్ టెక్నిక్ సరిగ్గా లేకపోతే అది సరిగ్గా చేసుకోవడం లేదా బ్రష్ బ్రిజిల్స్ మార్చుకోవడం అది మెయిన్ చేసుకుంటే మీకు పంటి సమస్య తగ్గుతుందండి. సార్ విన్నారా? హలో ఏ పేస్ట్ వాడితే మంచిదండి? సెన్సిటివిటీ ఉంటే వ్యాంటేజ్ పర్లేదండి, సెన్సోడైన్ కూడా పర్లేదండి. సో కానీ మీ డెంటిస్ట్ని విజిట్ చేస్తే బెటర్ అండి. దాని రీజన్ ఏంటో ఎగ్జాక్ట్గా తెలుస్తుంది, దాన్ని బట్టి మేము ప్రాపర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయగలం. ఏ పేస్ట్ వాడితే మంచిది? వ్యాంటేజ్ అండి. సార్ వ్యాంటేజ్ కానీ సెన్సోడైన్ కానీ వాడితే బాగుంటుంది అంటున్నారు, కాకపోతే ఒకసారి డెంటిస్ట్ని కలవమంటున్నారు. అంటే కలిసి చేసేది ఇది కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మేడం ఇప్పుడు చాలా రకాల అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి కదా, ఈ పేస్ట్ వాడండి ఆ పేస్ట్ వాడండి అని. అసలు పళ్ళకి ఏ పేస్ట్ వాడితే బెటర్ అంటారు? సో మేజర్ ఏంటంటే పేస్ట్ కంటే మన బ్రషింగ్ టెక్నిక్ అండి. సో మనం పేస్ట్ ఏది యూజ్ చేసినా పీనట్ సైజ్ యూజ్ చేయాలంతే, మరీ ఎక్కువ పెట్టేసుకోకూడదండి. చిన్నపిల్లలు బిలో 6 years ఫ్లోరైడ్ లేని పేస్ట్ అంటాం. ఎందుకంటే చిన్నపిల్లలకి గ్యాగింగ్ రిఫ్లెక్స్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు, మింగేస్తూ ఉంటారు. సో ఫ్లోరైడ్ ఎక్కువ మింగేస్తే ఏమవుతుందంటే వాళ్ళ టీత్ డెవలప్మెంటల్ స్టేజెస్లో ఉంటాయి కదా, వచ్చే పర్మనెంట్ టీత్కి వైట్ మచ్చల కింద వచ్చేస్తాయి అనమాట, దాన్ని ఫ్లోరోసిస్ అంటాం. సో వాళ్ళ కంట్రోల్ ఉండదు కాబట్టి నాన్ ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ అని ఉంటాయి చిన్నపిల్లలకి సపరేట్గా. చీరియో అని కిడ్స్ టూత్ పేస్ట్ సెపరేట్ ఉంటుంది, అది వాడాలి. పెద్దవాళ్ళు అయితే ఏ ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ అన్నా మంచిదే. కోల్గేట్, పెప్సోడెంట్, ఓరల్ బి దేంట్లో అన్నా ఫ్లోరైడ్ ఉంటుంది. సో ఏదన్నా వాడచ్చు, కాకపోతే టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు యూజ్ చేసే టూత్ పేస్ట్ కంటే కూడా. మేడం ఇప్పుడు ఒకప్పుడు పుల్లలు అవి వాడే కాల్ తీసుకుని అడుగుతాను మేడం. ఓకే. హలో మేడం నమస్తే అండి, పేరు? మీ పేరండి? మేడం పేరు చెప్పండి, మీ పేరు? హలో వినబడుతుందా అండి? హలో మేడం ఒకప్పుడు అదే పెద్దవాళ్ళు పుల్లలు, వేప పుల్లలు అలాంటివి వాడేవారు కదా, మరి వాటిని మీరు సజెస్ట్ చేస్తారా వద్దంటారా? వద్దనే అంటానండి. అవి బాగా అగ్రెసివ్ అండి, చాలా త్వరగా ఎనామెల్ అరిగిపోతుంది. సాఫ్ట్ బ్రిజిల్ బ్రషే వాడాలి. ఎవ్రీ 2 to 3 monthsకి మార్చేస్తే మీ ఎనామెల్ అలానే ఉంటుంది. సో సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండవండి. ఓకే మేడం. మేడం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే అండి, కాల్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దరు కానీ మేడం. హలో మేడం గుడ్ ఈవినింగ్, మీ పేరండి? హలో ఏం పేరండి? చెప్పండి, పేరు చెప్పండి. చెప్పండి లక్ష్మి గారు, మేడం గారితో మాట్లాడండి, డౌట్ ఏంటో మీ సమస్య ఏంటో అడగండి మేడం గారిని. శుద్ధ ముక్కల్లో ఊడిపోతున్నాయట, పళ్ళు రాలిపోతున్నాయట. ఏజ్ ఎంత ఒకసారి చెప్పండి. హలో ఏజ్ ఎంత అండి? వయసు 41 అండి.
ఓకే అండి. నేను చెప్పాను కదండి. సో ప్రాపర్గా బ్రషింగ్ చేయకపోతే సో మీరు తిన్న ప్రతి ఫుడ్ షుగర్ కింద కన్వర్ట్ అయ్యి ఆ యాసిడ్ వల్ల ఎనామల్ పోయి క్యావిటీ స్టార్ట్ అవుతాయి. హలో, వినిపిస్తుందండి? వినండి, చెప్తున్నారు మేడం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వినండి మేడం. హలో, ఒకసారి స్క్రీన్ చూడండి. ఆ క్యావిటీస్ అండి ఇప్పుడు పైనుంచి ఈ వేరు భాగం కనిపిస్తుంది కదా, ఇది బోన్లో ఉంటుంది, మీకు కనిపించదు. ఇది ఎప్పుడైతే ఇది అన్నిటిని ఈ బ్లడ్ వెజల్ నర్వ్ మొత్తం ఇన్వాల్వ్ అయిపోతుందో టీత్కి మాయిశ్చర్ అనేది ఉండదండి. అసలు మాయిశ్చర్ కంటెంట్ పోతుంది. సో చాలా బ్రిటిల్గా అయిపోతుందండి. అప్పుడు ఏంటంటే పన్ను ముక్కల కింద అయిపోతుంది. సో ప్రాపర్ కేర్ ఇనీషియల్ స్టేజ్లోనే తీసుకుని మీరు ఫిల్లింగ్ పెట్టించుకుని ఉంటే అక్కడ దాకా వెళ్ళకపోదును. ఇప్పుడు ఏమన్నా టూత్ స్ట్రక్చర్ రిమైనింగ్ ఉంటే మేము రూట్ కెనాల్ ఏమన్నా పాసిబిలిటీ ఉంటే చేసి ఆ టూత్ని ప్రిజర్వ్ చేయొచ్చండి. లక్ష్మి గారు విన్నారా? ఒకసారి కలవండి, అసలు ఆ ప్రాబ్లం ఎంతవరకు ఉందో, ఎలా టీత్ని సేవ్ చేయొచ్చో ఒకసారి కలిసి చెప్తారు పర్సనల్గా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి లక్ష్మి గారు. విన్నారు కదా మేడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి అడిగాను. యా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేయించుకోవాలి మీరు? అసలు అంటే ఏంటి ప్రొసీజర్, ఎప్పుడు చేయించుకోవాలి? ఓకే అండి. పళ్ళలో 3 లేయర్స్ ఉంటాయండి. ఫస్ట్ నేను చెప్పినట్టు వైట్ది ఎనామెల్, నెక్స్ట్ది డెంటిన్ ఎల్లో కలర్లో ఉంటుంది, థర్డ్ది పల్ప్ అంటాం. పల్ప్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇదే పన్ను అనుకోండి, మీకు ఎనామెల్ డెంటిన్ ఉంటుంది, దాని కింద ఈ రెడ్గా కనిపిస్తుంది కదండి, ఇదంతా పల్ప్ అండి. సో బోన్లో ఉంటుంది, ఇందులో బ్లడ్ వెజల్స్, నర్వ్స్, లింఫాటిక్స్ మొత్తం ఉంటాయండి. సో ఎప్పుడైతే మీకు క్యావిటీ స్టార్టింగ్లో ఎనామెల్ డెంటిన్లో ఉన్నంత వరకు పర్లేదండి, ఫిల్లింగ్తో సరిపోతుంది. అట్లా కాకుండా ఈ పల్ప్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో మీకు సెన్సేషన్ తెలుస్తుంది. అంటే చన్నీళ్ళు తాగినప్పుడు జువ్వు అంటాం, ఇంకా ఎక్కువ కింద వరకు ప్రోగ్రెస్ అయిపోతే మీరు పడుకున్నప్పుడు కానీ వంగినప్పుడు కానీ చాలా సివియర్ పెయిన్ రావడం, ఇంకా కింద వరకు వెళ్ళిపోతే మీకు ఏదన్నా చిన్న పింపుల్లో వచ్చి పస్ డ్రైనేజ్ అయ్యి బుగ్గంతా వాచిపోవడం, ఇట్లాంటి సమస్య వస్తుంది. సో ఎప్పుడైతే బ్యాక్టీరియా ఈ కింద వేరు భాగం వరకు రీచ్ అయిపోతుందో ఇంకా ఆప్షన్ అప్పుడు రూట్ కెనాలే చేయించుకోవాలి, ఫిల్లింగ్తో సరిపోదండి. సో ఆ కండిషన్స్లో ఏం చేస్తామంటే మేము పంటికి ఒక చిన్న హోల్ పెట్టి ఈ బ్యాక్టీరియాని అంతా క్లీన్ చేసేస్తాం. క్లీన్ చేసి ఈ ప్లేస్లో ఒక బయోకంపాటబుల్ మెటీరియల్ పెట్టి ఫిల్ చేసేసి ఆ టూత్ని అదే పొజిషన్లో ఫంక్షనింగ్గా ఉంచుతాం. దాన్నే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటామండి. ఓకే మేడం, వెరీ నైస్. సమ్మర్ వస్తుందండి, ఇప్పుడు చాలా మంది ఆర్టోస్ అని డ్రింక్స్, చాలా రకాల డ్రింక్స్ తాగుతున్నారు కదా, వాటి ఎఫెక్ట్ ఏమైనా పళ్ళ మీద పడుతుందంటారా? డెఫినెట్గా పడుతుందండి. డ్రింక్స్ ఇన్ జనరల్ హెల్త్కే కాకుండా ఓరల్ హెల్త్ని కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుందండి. డ్రింక్స్లో ఏంటంటే ఎరేటెడ్ గ్యాస్ ఉంటుంది, సో యాసిడ్ ఆల్రెడీ ఉంటుంది, సో అందులో షుగర్ కూడా ఉంటుంది. సో షుగర్ బ్యాక్టీరియా యాక్ట్ చేస్తే యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది, అందులో ఆల్రెడీ యాసిడ్ ఉంటుంది. సో యాసిడ్ వల్ల ఏంటంటే ఎనామెల్ మొత్తం అరగదీసేస్తుంది. అట్ ద సేమ్ టైం డ్రింకే కాకుండా మనం ఎంతసేపు తాగుతున్నాము, ఎంత ఫ్రీక్వెంట్గా తాగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది అడ్వాన్స్ తాగేస్తారు, వాళ్ళు కొద్దిగా బెటర్ పళ్ళకి సంబంధించి. కొంతమంది ఆస్వాదిస్తూ 2 నిమిషాలకు ఒక సిప్ వేస్తారు. అప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఒకసారి తాగినప్పుడు యాసిడ్ అటాక్ స్టార్ట్ అవుతుంది, అది సలైవా కొంతవరకు న్యూట్రలైజ్ చేస్తుంది, అంటే లాలాజలం. మళ్ళీ ఇంకో 2 మినిట్స్కి మళ్ళీ తాగుతారు, అప్పుడు మళ్ళీ యాసిడ్ అటాక్ అవుతుంది. అలా ఎక్కువ సేపు తాగేవాళ్ళు, ఎక్కువ ఫ్రీక్వెంట్గా తాగే వాళ్ళకి ఎనామెల్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎనామెల్ ఎఫెక్ట్ అవుతుందో క్యావిటీస్ ఈజీగా అయిపోతాయండి వాళ్ళకి. సో మేము ఇంకా మానలేము అనుకున్న వాళ్ళు ఒక ఆప్షన్ చేయొచ్చు, స్ట్రా యూస్ చేస్తే అట్లీస్ట్ పంటికి తగలకుండా తాగితే. జనరల్ హెల్త్ ఎలాగో ఎఫెక్ట్ అవుతుంది, ఓరల్ పళ్ళు గురించి చెప్తున్నాను. సిట్రస్ ఫ్రూట్స్ కూడా సేమ్, సిట్రస్ ఇంకా హెల్త్కి మంచిది, కానీ పంటికి అది కూడా యాసిడే. స్ట్రా యూస్ చేసి తాగితే పంటికి టచ్ అవ్వనంతసేపు పళ్ళు అరగవండి. చూసారు కదా, ఎవరైనా కూల్ డ్రింక్స్ అలవాటు ఉన్న వాళ్ళైతే దయచేసి మానేయండి. లేదు మేము అలవాటు పడిపోయే ఉన్నాము అంటే దయచేసి స్ట్రాతో అయినా తాగండి, అట్లీస్ట్ మీ పళ్ళు లేయర్ అయితే మాత్రం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అంటున్నారు. మేడం, ఇప్పుడు పళ్ళు కొంతమందివి వైట్గా ఉంటాయి, కొంతమంది యెల్లోయిష్గా ఉంటాయి, రీజన్ ఏంటంటారు? పళ్ళు ఎల్లోగా ఉండడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఎక్స్ట్రెన్సిక్ అంటాం, ఇంట్రెన్సిక్ అంటాం. ఎక్స్ట్రెన్సిక్ అంటే జస్ట్ పైన ఎల్లోగా ఉంటాయి, ఇంట్రెన్సిక్ అంటే లోపల నుంచి ఎల్లోగా ఉంటాయి. ఎక్స్ట్రెన్సిక్ అంటే మీరు ఫుడ్ తిన్న తర్వాత క్లీన్ చేసుకోకపోతే, నేను చెప్పాను కదా ఫుడ్ మెటీరియల్ పట్టేస్తుంది, దాని నిండా బ్యాక్టీరియా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే స్మోకింగ్ చేసే వాళ్ళు కూడా ఎనామెల్ ఉంటుంది కదండి, దానికి చాలా చిన్న చిన్న పోర్స్ ఉంటాయి, మనకు కనిపించదు కానీ అవి తీసేసుకుంటుంది ఆ స్టెయిన్ని. సో స్మోకింగ్ చేసే వాళ్ళు, టీ కాఫీ ఎక్కువ తాగే వాళ్ళు కానీ పైనే ఉంటాయి స్టెయిన్స్. అవి ఏంటంటే మేము క్లీనింగ్ అనే ప్రొసీజర్ చేస్తాం, దాని ద్వారా పోతాయి. ఇంట్రెన్సిక్ అంటే లోపల నుంచి వస్తుందండి, అంటే టూత్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏమైనా ట్రోమా అయ్యి చచ్చిపడిపోయింది అంటే లోపల నుంచి ఎల్లోగా మారిపోతుంది, అదొకటి. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో మదర్స్ టెట్రాసైక్లిన్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది, అది వాడినా కానీ డెవలప్మెంటల్ టీత్ పిల్లల్లో ఎల్లో కలర్ టీత్ వస్తాయి.
లైక్ ఫ్లోరోసిస్ అనేది ఉంటుంది. అది బోత్ ఎక్స్ట్రెన్సిక్గా ఉంటుంది, ఇంట్రెన్సిక్గా కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో వీటికి ఏంటంటే పైన ప్రొసీజర్తో తెల్లగా అవ్వదండి. దానికి రూట్ కెనాల్ చేసి లోపల నుంచి బ్లీచింగ్ అనే ప్రొసీజర్ చేయాలి. లేదా వినీర్స్ అని ఉంటాయి. వినీర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకుంటాం కదండి, అట్లాగా మనం టూత్ని ఒక 1 mm రెడ్యూస్ చేసి 0.5 mm రెడ్యూస్ చేసి దానిపైన స్టిక్ చేసేస్తాం. సో వైట్గా మారిపోతాయి పళ్ళు. సో ఇంకా సివియర్గా ఉంది కేసు అని అనుకుంటే కనుక మొత్తం టూత్ని సర్కంఫరెన్షియల్గా ట్రిమ్ చేసి క్యాప్లు కూడా వేసుకోవచ్చండి. క్యాప్ అంటే మనం అందులో ఏమన్నా ఇది ఉంటుందా, రకాలు ఉంటాయా? క్యాప్స్లో చాలా టైప్స్ ఉంటాయండి. మెటల్ సెరామిక్ అని, జిర్కోని అని. ఏంటంటే కంప్లీట్ స్టీల్ కలర్లో కనిపిస్తుంది మీకు. సో స్టీల్లో కనిపించడం వల్ల ఫంక్షనింగ్ అయితే ఏ ఇబ్బంది ఉండదండి. స్ట్రాంగెస్ట్ అది బాగుంటుంది నవలడానికి అంతా. కానీ చాలామందికి నచ్చదు స్టీల్ కనిపిస్తుంది నోట్లోనే, సో ఆప్ట్ చేయరు. నెక్స్ట్ వెరైటీ ఏంటంటే మెటల్ సిరామిక్ అని ఉంటుందండి. అంటే ఏంటంటే లోపల మెటల్ వస్తుందండి మీకు ఇట్లాగా, పైన మాత్రం సిరామిక్ లేయర్ ఒకటి వస్తుంది. సో ఇదేంటంటే పంటి రంగులోనే కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే 2 లేయర్లు ఉండటం వల్ల కొంచెం థిక్నెస్ ఎక్కువ, ప్రిపరేషన్ కొంచెం ఎక్కువ చేయాలి. దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ లోడ్ పడినప్పుడు మాస్టిగేషన్ ఫోర్సెస్ ఈ పైన సిరామిక్ ఇట్లా చిప్ ఆఫ్ అవ్వచ్చండి. అవి లోపల మెటల్ ఎక్స్పోజ్ అవుతుంది. సో పోస్టీరియర్ పళ్ళు వరకు అయితే పర్వాలేదు, కానీ యాంటీరియర్కి చిప్ ఆఫ్ అయితే కొంచెం బాగోదు. ఈవెన్ చిప్ ఆఫ్ అవ్వకపోయినా ఇది అంత ఎగ్జాక్ట్ ఆపోజిట్ టీత్ షేడ్లా మాత్రం కొంచెం కనిపించదు. అంటే డెంటిస్ట్ ఎవరన్నా చూస్తే ఇక్కడ క్యాప్ ఉందని తెలిసిపోతుంది. మీకు ఇది కూడా వద్దంటే లేటెస్ట్ జిర్కోనియా అని వచ్చాయండి. జిర్కోనియా అంటే ఏంటంటే లోపల ఇంకా మెటల్ ఏమి ఉండదు, మొత్తం క్యాప్ అంతా సిరామిక్తోనే మేడ్ అయ్యి ఉంటుంది. సో కాల్ చేద్దాం మేడం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం మేడం. హలో నమస్తే అండి, వెల్కమ్ టు హెల్త్ ఫైల్ లైవ్ షో. మేడం మీ పేరు? హలో చెప్పండి మేడం, కంటిన్యూ చేయండి. జిర్కోని అంటాం. జిర్కోని అంటే మొత్తం ఈ వైట్ మెటీరియల్లో ఉంటుంది, లోపలి స్టీల్ ఉండదు. సో ఇవైతే పర్ఫెక్ట్ ఫర్ ఫ్రంట్ టూత్ అనమాట. ఎగ్జాక్ట్ న్యాచురల్ అపిరెన్స్ వస్తుంది. ఈవెన్ ప్రాపర్గా షేడ్ సెలెక్షన్ చేస్తే మేము కూడా డెంటిస్ట్ కూడా కనిపెట్టలేరు అది క్యాప్ అని. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఇప్పుడు సెలబ్రిటీస్ న్యాచురల్గా ఉంటాయి కదా మేడం స్మైల్, వాటికి సంబంధించింది ఏమన్నా అంటారా? సెలబ్రిటీస్ అంతేనండి, వాళ్ళకి కూడా ఏజ్ రిలేటెడ్ చేంజెస్, ఎల్లోయింగ్ అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఎందుకు వైట్గా ఉంటాయి అంటే నేను చెప్పాను కదా వినీర్స్ అని. సో టీత్ని 0.5 mm ట్రిమ్ చేసి ఒక 0.5 mm లేయర్ ఆఫ్ ఈ పార్సిలిన్ ఉంటుంది, అది స్టిక్ చేసేస్తాం. సో వాళ్ళ పళ్ళు మొత్తం వైట్గా నీట్గా ఉన్నట్టు కనిపిస్తాయి. ఓకే మేడం, ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళలో కొంతమందికి పళ్ళు బిగబట్టేశారని చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అంటారు. అది నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఎన్ని నెలల గ్యాప్లో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు? ఈ క్వశ్చన్ నాకు అర్థం. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు డెలివరీ టైంలో పళ్ళు బిగబట్టేసి ప్రాబ్లమ్స్ వచ్చినాయని చాలా మంది దగ్గర విన్నాను. మదర్స్ సో ఫీడింగ్ మదర్స్ కదా, ఎనస్థీషియా ఇస్తారంటారు. సో అలా ఫీడింగ్ మదర్స్ ట్రీట్మెంట్ ఎన్ని నెలల తర్వాత చేయించుకోవచ్చు? సో ఏమైనా ప్రాబ్లం ఉంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ చేయించుకుంటే బెటర్ అండి. ఆఫ్టర్ డెలివరీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనం చేయొచ్చు, లోకల్ ఎనస్థీషియా ఇవ్వచ్చు, కానీ అందులో అడ్రినలిన్ అనే కాంపోనెంట్ ఇవ్వకూడదండి. సో అంటే బిగబెట్టిన వల్ల అంత ట్రామాటిక్ ఏమి ఉండదండి. సో ఏమన్నా మరీ ఎక్కువ ఫోర్స్ ఉండి ఏమన్నా ఉంటే కనుక ఆ షాక్లో పన్ను ఏమన్నా అయినా కానీ అది రివర్ట్ బ్యాక్ అయిపోతుంది నార్మల్గా. మరి అంత ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. ఓకే మేడం, పళ్ళు వంకరగా ఉన్న వాళ్ళకి క్లిప్స్ అనేవి ఉంటాయా మీ దగ్గర? ఉంటాయండి. అది ఎలా మేడం ప్రొసీజర్ చెప్తారా? ఈ వంకరగా ఉన్న పళ్ళుకి క్లిప్స్ చాలా వెరైటీస్ వచ్చినాయండి. ఇప్పుడు ట్రెడిషనల్గా అయితే మీకు మెటల్ ఒకటే యూజ్ చేసేవారు, ఈ బ్రాకెట్స్ అన్నీ కనిపించి వైర్ కనిపించేది. కానీ ఇప్పుడైతే సెరామిక్ వచ్చిందండి. సెరామిక్ అంటే టూత్ కలర్లో కలిసిపోతుంది, కానీ చిన్న వైర్ కనిపిస్తుంది. మాకు అది కూడా వద్దు అంటే అలైనర్స్ అని వచ్చినాయి. అలైనర్స్ అంటే ఏంటంటే ఇలా ట్రాన్స్పరెంట్ ట్రే కింద ఉంటాయండి. కాల్ చేద్దాం మేడం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం కానీ. హలో చెప్పండి మేడం. అలైనర్స్ అంటే ఇలా క్లియర్ ట్రాన్స్పరెంట్ ట్రే కింద ఉంటాయండి. ఇవి అసలు పెట్టుకున్నట్టు కూడా తెలియదండి ఎవరికి. పెట్టుకుని ఏమైనా తింటున్నప్పుడు తీసేయచ్చు. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా పళ్ళు క్లీన్ చేసుకోవచ్చు. ట్రెడిషనల్ బ్రేసెస్ వల్ల ఏంటంటే ఏ ఫుడ్ తిన్నా స్టిక్ అయిపోతూ క్లీనింగ్ ఇబ్బందిగా ఉంటుంది. సో దీనివల్ల ప్రాబ్లం ఉండదండి. చూద్దాం మేడం. ఓకే సార్. హలో చెప్పండి మేడం.
సో తీసుకుని పెట్టుకోవచ్చండి. సో దీనివల్ల క్లీనింగ్ బాగుంటుంది. సో కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది అట్లీస్ట్ 20 to 22 hours పర్ డే పెట్టుకోవాలండి. సో ట్రీట్మెంట్ అనేది పేషెంట్ చేతిలో ఉంటుంది. వాళ్ళు పెట్టుకోకపోతే రిజల్ట్ రాదు, పెట్టుకుంటే రిజల్ట్ వస్తుంది. బేస్డ్ ఆన్ పేషెంట్, పెట్టుకుంటే రిజల్ట్ బాగుంటుంది అంటారు. కాల్ టీవీకి దూరంగా వచ్చి కాల్ చేయండి, కాల్స్ డిస్కనెక్ట్ అవుతున్నాయి. మేడం మీరు అన్నట్టు ఫస్ట్ క్లిప్ కనిపించేవి అయితే పెయిన్ వచ్చేవి తట్టుకోలేకపోతున్నాం అని అనేవారు క్లయింట్స్. మరి దీనివల్ల పెయిన్ ఉంటుంది అంటారా? కొంచెం లెస్ పెయిన్ ఉంటుందండి, ఎందుకంటే ఇంత ప్రెషర్ పెట్టదు. సో అది ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ తక్కువ ఉంటుంది. దీంతో ఎక్కువ టైం పడుతుంది, బట్ పెయిన్ కొంచెం తక్కువ ఉంటుంది అంటారు. అంటే అల్టిమేట్గా ఇదైతే ఒకటే, ఫైనల్ అవుట్కమ్ అయితే ఒకటే. కొంచెం టైం పడుతుంది, పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఎన్ని గంటలు పెట్టుకుంటే అంత బెటర్గా రిజల్ట్ వస్తుంది. మేడం ఇప్పుడు కొంతమందిలో పళ్ళు చిన్న చిన్న ముక్కలు ఇరిగి పడిపోతున్నాయి. ఇందాక ఒక కాల్ చేశారు కదా, అవి 40 years లోనే కాకుండా కొంచెం ఎర్లీగా కూడా అవుతున్నాయి. చిన్నపిల్లలకు కూడా విరుగుతాయి, చిన్నపిల్లలకు విరుగుతున్నాయి. ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళకి కూడా ఇంత ముక్కలు విరిగి పడిపోతున్నాయి. అసలు అది ఎందుకు అంటారు? దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా మీ దగ్గర? అదేనండి, ఇనిషియల్ స్టేజ్లో వస్తే రూట్ కెనాల్ చేసి పంటని కాపాడొచ్చండి. అదే ఇంకా మొత్తం పోయాక, క్రౌన్ అంటే మన నోట్లో కనిపించే భాగం, అది మొత్తం పోయాక మనం చేసేది ఏముండదు, తీసేసి అప్పుడు క్యాప్లు కానీ ఇంప్లాంట్స్ కానీ వేయించుకోవాలండి. అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం? క్యాప్స్ ఇది గురించి, ఓకే, ఇంప్లాంట్స్ అలైనర్స్ గురించి. ఓకే, షూర్ అండి. ఇంప్లాంట్స్ అంటే ఏం లేదండి, ఇది ఒక టైటానియం పోస్ట్ అండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా టైటానియం స్క్రూ, దాన్ని బోన్లోకి ఇన్సర్ట్ చేసేస్తాం. నార్మల్ క్యాప్స్ అంటే ఏంటంటే జస్ట్ మిస్సింగ్ అయితే పక్క 2 పళ్ళని ఇలా ట్రిమ్ చేసి ఒక బ్రిడ్జ్ కింద వేస్తామండి, 3 క్యాప్ల కింద. వెరస్ ఈ రూట్ పోర్షన్ ఏమి మనము రీప్లేస్ చేయట్లేదు క్యాప్స్లో. ఇంప్లాంట్ అంటే ఏంటంటే ఈ పక్క పళ్ళని అసలు ఏం టచ్ చేయక్కర్లేదు. ఈ పన్ను మిస్సింగ్ అయితే ఈ ఎముకలోకి ఆ టైటానియం పోస్ట్ పెట్టేస్తాం, దానిపైన క్యాప్ పెట్టేస్తాం. సో మన రూట్ పోర్షన్ కూడా రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి మనం తిన్న ఫోర్స్ చాలా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ పక్క పళ్ళని కూడా మనం ఏమీ కదపట్లేదు అసలు. సో కొంతమందికి గమ్ డిసీజ్ వస్తుందండి. అంటే నేను చెప్పినట్టు ఫుడ్ తిన్నాక బ్రష్ చేయకపోతే ఒక ఎల్లోయిష్ వైట్ లేయర్ ఫామ్ అవుతుంది, అది కూడా వదిలేస్తే గట్టిగా క్యాలిక్యులస్ అని ఫామ్ అవుతుంది. అది కూడా వదిలేస్తే అది ఎముక దాకా రీచ్ అయిపోయి ఎముక మొత్తం అరిగిపోయి పళ్ళు లూజ్ అయ్యి మీ చేతిలోకి వచ్చేస్తాయి. ఆ కండిషన్లో పన్ను పోగొడమే కాకుండా ఎముక కూడా ఉండదు, ఇంప్లాంట్ పెట్టడానికి కూడా పాసిబిలిటీ ఉండదు. కానీ రీసెంట్ ట్రెండ్ ఏంటంటే జైగోమాటిక్ ఇంప్లాంట్స్, టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అని వచ్చినాయండి. మీకు ఎముక బాగోకపోయినా కానీ ఈ జైగోమా అంటే ఏంటంటే చీక్ బోన్, ఇది పళ్ళతో ఏం సంబంధం ఉండదు, స్ట్రాంగెస్ట్ బోన్. సో మీరు ఈ బోన్ సపోర్ట్ తీసుకుని పెద్ద ఇంప్లాంట్ని పెట్టి కూడా ఫిక్స్డ్ పళ్ళు చేయించుకోవచ్చు. ఎవరిలో అయితే అన్ని పళ్ళు ఊడిపోయి ఎముక కూడా లేదో వాళ్ళలో జైగోమా ఇంప్లాంట్స్ పెడుతున్నామండి. ఇంకొకటి టెరిగాయిడ్ అంటే జ్ఞానదంతం ఉంటుంది కదండి, చివరి పన్ను వెనకాల ఉండే బోన్ని టెరిగాయిడ్ బోన్ అంటారు. సో అందులో కూడా ఇంప్లాంట్ ఇన్సర్ట్ చేయొచ్చండి, ఈవెన్ మీకు బోన్ లేకపోయినా. ఇప్పుడు all on 6, all on 4 ఇంప్లాంట్స్ అని జైగోమా టెరిగాయిడ్ బోన్ యూజ్ చేసుకుని ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చండి. ఇంప్లాంట్స్ ఒక అడ్వాంటేజ్ అది క్యాప్లు పెట్టించుకోవాలంటే మీరు అట్లీస్ట్ వెనకాల ఏదో ఒక పన్ను ఉండాలి, ఎందుకంటే ఇది బ్రిడ్జ్. మీరు బ్రిడ్జ్ 2 పిల్లర్స్ లేకుండా పెట్టలేరు కదండి, వెనకాల పన్ను లేకుండా క్యాప్లు కూడా మీకు సాధ్యం అవ్వవు. అప్పుడు తీసి పెట్టుకునే పళ్ళే ఆప్షన్ ఉంటుంది. లేదు కావాలంటే ఇంప్లాంట్ జైగోమా టెరిగాయిడ్ కూడా వేయించుకోవచ్చు బోన్ లేని వాళ్ళు. అది రీసెంట్ ట్రెండ్ అండి ఇప్పుడు. సో చూస్తున్నారు కదా ఎక్స్ప్లెయిన్ విధానం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ పళ్ల మధ్య ఖాళీల సమస్యతో బాధపడుతున్నారా? పళ్ళు పసుపు రంగులో కనపడడం వల్ల ఆత్మవిశ్వాసంతో నవ్వలేకపోతున్నారా? అయితే విచ్చేయండి ట్రయోడెంట్. ట్రయోడెంట్ డెంటల్ క్లినిక్. అనుభవజ్ఞురాలైన డాక్టర్ అయ్యల జయభారతి, MDS PGI, ఆల్ ఇండియా నీట్ ర్యాంక్ 3, స్పెషలిస్ట్ ఇన్ స్మైల్ డిజైనింగ్ అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గారిచే మీ పళ్ల సమస్యలను సరిచేసుకుని ఆత్మవిశ్వాసంతో నవ్వండి. మా వద్ద స్మైల్ డిజైనింగ్, రూట్ కెనాల్, క్రౌన్స్, ఇంప్లాంట్స్, బ్రేసెస్, అలైనర్స్, పెరియాపైకల్ సర్జరీ, చిగురు సమస్యలకు మరియు చిన్నపిల్లల పళ్ల సమస్యలకు చికిత్స చేయబడును. అత్యున్నతమైన క్లీన్ అండ్ నీట్ పరిసరాల మధ్య స్ట్రిక్ట్ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్ లో మీ ట్రీట్మెంట్ చేయబడును. విచ్చేయండి ట్రయోడెంట్ డెంటల్ క్లినిక్, ఆపోజిట్ రాజు న్యూరో హాస్పిటల్, దానవాయిపేట, GBB ప్లాజా, 1st ఫ్లోర్.
వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్ లైవ్ షో. మీకు ఏమైనా పంటి సంబంధించిన సమస్యలు ఉంటే కాల్ చేయండి. మేడం అయ్యల జయభారతి గారితో లైవ్లో అడిగి తెలుసుకుందాం. మేడం నెక్స్ట్ కొంచెం ఏజ్డ్ వాళ్ళకి పళ్ళు ఊడిపోతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా మీ దగ్గర? అదే అండి, కొన్ని పళ్ళు ఉండి కొన్ని పళ్ళు ఊడిపోతే క్యాప్లు వేయించుకోవచ్చండి. పోస్టీరియర్ టూత్ ఉంటే అట్లీస్ట్ సపోర్ట్కి, నేను చెప్పాను కదా బ్రిడ్జ్ అంటే అటు ఇటు సపోర్ట్ తీసుకుని క్యాప్లు పెడతాం. లేదు వెనకాల పళ్ళు లేదంటే రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అని తీసి పెట్టుకునే ఉంటాయండి. లేదు అన్ని పళ్ళు ఊడిపోయినాయి అంటే కనుక 2 ఆప్షన్సే ఉంటాయి. ఒకటి ఏంటంటే డెంచర్ అంటాం కదండి, చిన్నప్పుడు పెట్టుకునేవారు మన అమ్మమ్మలు నానమ్మలు తీసి పెట్టుకునేవి. అది రోజు తీసుకుని పెట్టుకోవాలి, నైట్ టైం తీసేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోవాలండి. సో దానివల్ల ఏంటంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే అవి కదులుతూ ఉంటాయండి. మన న్యాచురల్ పన్ను అంత స్ట్రాంగ్ ఉండవు. ఏది న్యాచురల్ ఈజ్ న్యాచురల్ ఎప్పుడు, ఎందుకంటే మనం పైన కనిపించే భాగాన్ని రిప్లేస్ చేస్తాం ఆ పళ్ళ సెట్లో, లోపల రూట్ భాగాన్ని రిప్లేస్ చేయం. సో అది కదులుతూ ఉంటుంది బోన్ మీద. సో ఏంటంటే యూనిఫామ్గా తినాలి, 2 వైపులా ఫోర్స్ పెట్టి. ఒక పక్కన తింటే ఒక పక్కన లేచినట్టు ఆ ఇబ్బంది అయితే కొంచెం ఉంటుంది. 2 వైపులా పెట్టి తింటే బెటర్గానే ఉంటుంది. లేదంటే ఇంప్లాంట్స్ నేను చెప్పాను కదా, అందులో కూడా ఇప్పుడు రకాలు వచ్చినాయి. కొంచెం మీకు ఆ పళ్ళ సెట్ పై దానికి బాగానే సెట్ అవుతుంది, ఎందుకంటే అంగిడి సపోర్ట్ ఉంటుంది కాబట్టి. కింద ఏముంటుందంటే మీకు నాలుక ఉంటుంది, ఈ చీక్ మజిల్స్ ఉంటాయి. మనం మాట్లాడినప్పుడు నాలిక ఈ చీక్ మజిల్స్ కింద ఉన్న పళ్ళ సెట్ని లేపుతూ ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అట్లాంటప్పుడు 2 ఇంప్లాంట్స్ పెట్టించుకోవచ్చు. ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 పెట్టించుకుని పళ్ళ సెట్ పెట్టించుకుంటే ఇది తీసి పెట్టేసి ఇదే. కాకపోతే ఏంటంటే కొంచెం స్టెబిలిటీ బాగుంటుంది, కదలకుండా ఉంటుంది, కొంచెం అఫోర్డబుల్ అయితే. లేదు మాకు ఫిక్స్డే కావాలంటే పైన 4 కింద 4 ఇంప్లాంట్లు పెట్టుకుని ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవచ్చు. లేదు ఇంకా స్ట్రాంగ్గా కావాలి మాకు యూనిఫామ్ బ్యాలెన్స్ కావాలంటే 6 ఇంప్లాంట్స్, పైన 6 కింద 6 ఇంప్లాంట్స్ పెట్టుకుని ఇంకా మొత్తం ఫిక్స్డ్ పళ్ళు కింద లాంగ్ లైఫ్తో ఉంటాయండి అది. సో ఆప్షన్స్ ఇవ్వండి. చూసారు కదా ఎన్ని రకాల ఆప్షన్స్ అయితే వచ్చేసినాయి ఇప్పుడు. మేడం పిల్లల గురించి కొన్ని డౌట్లు అడుగుతాను. షూర్. పాల పళ్ళు అని చాలా మంది మీరు అన్నట్టుగా నెగ్లెక్ట్ చేస్తున్నారు తల్లులు. కాకపోతే ఆ పాల పళ్ళు కూడా బాగా పుచ్చిపోతున్నాయి. అవి వాటి గురించి మళ్ళీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడుతున్నారు. ఆ పాల పళ్ళు అనేవి పుచ్చిపోయిన దంతాలు కానీ మొదటి పళ్ళు కానీ ఏమైనా పుచ్చిపోయి ఉంటే వాటికి ఏమైనా ట్రీట్మెంట్ చేయించాలంటారా, వదిలేయచ్చు అంటారా? డెఫినెట్గా చేయించాలండి. చాలామంది నెగ్లెక్టెడ్ పార్ట్ ఏంటంటే పాలు పళ్ళే కదా పర్మనెంట్ వస్తాయి కదా, దీని మీద ఎందుకు మనీ ఇన్వెస్ట్ చేయడము అంటాం. ఫస్ట్ థింగ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదండి. అసలు రాకుండానే చూసుకోవాలి. ఇన్ కేస్ వచ్చినా కానీ ఇమీడియట్గా చేయించుకుంటే సో బెటర్ అండి. ఎందుకంటే పాల పళ్ళు అనేది ఊడాల్సిన టైంలోనే ఊడాలండి. ఇప్పుడు క్యావిటీస్ వచ్చేసి ముక్కలు కింద ఉండి ఊడిపోతూ ఉంటాయి పిల్లలు. ఒక నిమిషం మేడం, కాల్ తీసుకుందాం. హలో హలో సార్, నమస్తే అండి. మీ పేరు? శివ గారు, మాట్లాడండి మేడంతో. హలో చెప్పండి. నమస్తే అండి. ఓకే అండి. మేడం ఏమన్నా కూల్ డ్రింక్ తాగినప్పుడు ఐస్ క్రీమ్ తిన్నప్పుడు లాగేస్తున్నట్టు సెన్సిటివ్ ఉంటుంది మేడం, దానికి సొల్యూషన్ ఉంటుందా మేడం? ఉంటుందండి. ఆ సెన్సిటివిటీ అనేది కారణాలు ఏంటంటే అండి, ఐదర్ మీ ఎనామెల్ అరిగిపోయింది మీరు ప్రాపర్గా బ్రష్ చేయకపోయినా, లేదంటే ఏంటంటే నేను క్యావిటీ అని చెప్పాను కదండి, ఆ క్యావిటీ అనేది మీకు ఎనామెల్ డెంటిన్ దాటేసి ఈ రెడ్ కలర్ ఉంది కదండి పల్ప్ అంటాం, బ్లడ్ వెజల్ నరువుకి రీచ్ అయిపోయినా మీరు ఏమైనా కూల్ డ్రింక్స్ చల్లగా తీసుకున్నప్పుడు జిడ్డుమని లాగేస్తూ ఉంటుంది. సో ఇన్ కేస్ క్యావిటీ అయితే కనుక ఇప్పుడే చూపించుకుంటే ఇనీషియల్ స్టేజ్లోనే ఉంటే రూట్ కెనాల్కి వెళ్లకుండా ఇప్పుడు వైటల్ పల్ప్ థెరపీస్ అని వచ్చినాయండి. జస్ట్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుద్దో అంతవరకు తీసేస్తాం, ఈ రెడ్ కలర్ పార్ట్ని తీసేసి కింద పార్ట్కి బ్లడ్ వెజల్ నర్వ్ ఇంటాక్ట్గా ఉండేలా చేస్తామండి. ఎందుకంటే చల్లది జుయ్యమంది అంటే మీకు ఇంకా ఇనిషియల్ స్టేజెస్లోనే ఉన్నట్టు, అది అరగడం వల్ల వచ్చిందా ఈ క్యావిటీ వల్ల వచ్చిందా అనేది ప్రాపర్గా చూస్తే చెప్పగలమండి. శివ గారు విన్నారా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. చూసారు కదా, అది వీలైనంత వరకు మాక్సిమం డ్రింక్స్ని అవాయిడ్ చేయమంటున్నారు. లేదు అవాయిడ్ చేయలేము అంటే కనీసం స్ట్రాతో అయినా తాగమంటున్నారు. మేడం కంటిన్యూ చేయండి మేడం, పిల్లలు చెప్తున్నారు కదా.
అది పిల్లలు పాల పళ్ళు అనేది ఊడాల్సిన టైంలో ఊడాలండి. పుచ్చిపోయి ముందే ఊడిపోతే ఏంటంటే మన పళ్ళకి న్యాచురల్ టెండెన్సీ ఉందండి, ఖాళీ ఉంటే ఆ ఖాళీలోకి జరిగిపోతున్నాయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇవే పాల పళ్ళు అనుకోండి, ఇది ఊడిపోయింది అనుకోండి, ఈ పక్క పళ్ళు ఇలా జరిగిపోతూ ఉంటాయండి. సో జరిగిపోతున్నప్పుడు ఎప్పుడైతే పర్మనెంట్ పన్ను కింద బోన్లో డెవలప్ అవుతూ ఉంటుంది పాల పన్ను పైన, సో అది రావడానికి స్పేస్ అనేది ఉండదండి. స్పేస్ లేక వచ్చే పళ్ళు వంకర టెంకరగా వస్తాయి. సో ఆ పాల పళ్ళు వల్ల మీ వచ్చే పర్మనెంట్ పళ్ళు సరిగ్గా రాకే మీరు పెద్ద అయ్యాక క్లిప్పులని అలైనర్స్ అని లక్షలు ఖర్చు పెడుతున్నారు. అదే పాల పళ్ళ మీద కేర్ తీసుకుని ఉంటే అంత దాకా వెళ్ళదండి. అట్ ది సేమ్ టైం ఇన్ఫెక్షన్ వచ్చి పస్ కూడా వచ్చేస్తుంది చిన్నపిల్లలకి, పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వల్ల ఏంటంటే వాళ్ళు సరిగ్గా తినలేరు, నరిష్డ్ కిడ్ కింద ఉంటారు, స్కూల్ మానేస్తూ ఉంటారు, సరిగ్గా మాట్లాడలేరు, అయినా పాల పళ్ళే కదా అని వదిలేస్తారు. ఆ ఇన్ఫెక్షన్ కింద పర్మనెంట్ టీత్కి కూడా వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయి ఆ ఎనామెల్ డిస్టర్బ్ అవ్వడం, వచ్చే పన్ను నీట్గా రాకపోవడం, ఇవన్నీ సమస్యలు కూడా వస్తాయండి. సో పాల పళ్ళను కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటేనే మీకు పర్మనెంట్ వచ్చేవి కూడా నీట్గా అందంగా వరుసలో వస్తాయి, తెల్లగా వస్తాయండి. మేడం ఇప్పుడు పాల పళ్ళు పుచ్చిపోకుండా మీకు ఏమన్నా అంటే ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అదే మేడం. సో సేమ్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫిల్లింగ్ పెట్టచ్చు. సో చిన్నపిల్లల్లో కూడా రూట్ కెనాల్ అని ఉంటుందండి. దానికి అంటే పెద్దవాళ్ళంత కాంప్లికేటెడ్గా ఉండదు, కానీ సో సేమ్ క్లీన్ చేసి ఒక మెటీరియల్ పెడితే ఆ పన్ను ఊడాల్సిన టైం వరకు మనం ఉంచొచ్చండి. కాల్ చేద్దాం మేడం, కంటిన్యూ చేద్దాం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. మీ పేరు? మీ పేరండి? శివ. అడగండి సార్, మీ డౌట్ ఏంటో మేడంని. హలో చెప్పండి. చెప్పండి. వినబడుతుంది సార్, చెప్పండి. జ్ఞానతంత్రం ప్రాబ్లం వస్తే జ్ఞానతంత్రం వల్ల బ్రెయిన్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందండి చేయడం వల్ల? సో బ్రెయిన్కి ఏమి ఉండదండి, దానివల్ల కొంచెం చౌపోటు అయితే ఉంటుందండి. సో ఇప్పుడు మీరు తీయించుకున్నారండి జ్ఞానదంతం? ఏం తీయించుకోలేదండి? అవునండి తీసుకున్నామండి. దానివల్ల దేనికి ఏమి ఎఫెక్ట్ ఉండదండి. దానివల్ల సైడ్ కొంచెం పెయిన్గా ఉంది. తీయించుకుని ఎన్ని రోజులు అయిందండి? 1 month అవుతుంది. 1 month అయినా ఇంకా పెయిన్ ఉందండి? కొంచెం పెయిన్ ఉందండి. కొద్దిగా అయితే పర్వాలేదండి. కొన్నిసార్లు జ్ఞానదంతం తీయించుకున్నాక హీల్ అవ్వదండి. కొంచెం షుగర్ ఉన్నా ఏమున్నా దాన్ని డ్రై సాకెట్ అని మొండి ఉండి కింద ఫామ్ అయిపోతుంది. ఆ కండిషన్స్లోనే పెయిన్ ఎక్కువ కాలం ఉంటుందండి. ఇన్ జనరల్ హీల్ అయిపోతే అన్నాళ్ళు పెయిన్ ఉండదండి జ్ఞానదంతం తీయించుకున్నాక. అవునండి. ఒకసారి హీల్ అయిందో లేదో మీ దగ్గర ఉన్న డెంటిస్ట్కి ఒకసారి చూపించుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ హెల్ప్ఫుల్ శివ గారు. విన్నారు కదా, మీరు కాల్ చేసేటప్పుడు దయచేసి కొంచెం టీవీకి పక్కకు వచ్చి కాల్ చేయండి, మీ వాయిస్ మళ్ళీ రీవాయిస్ వచ్చేస్తుంది. మేడం పాలదంతాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మరి అది పన్ను జరిగిపోతే వంకర్లు వస్తాయి అంటున్నారు. కొంతమంది పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం అంటున్నారు, మరి దాని గురించి ఏమంటారు? అది సైకలాజికల్ ఫీలింగ్ అండి. పన్ను మీద పన్ను ఉంటే మీరు క్లీన్ చేసుకోవడానికి ఉండగా అక్కడ ఫుడ్ స్టక్ అయ్యి క్యావిటీస్ వస్తాయండి. చూద్దాం మేడం, ఒకసారి కాల్ తీసుకొని మాట్లాడదాం. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. మీ పేరు? మాట్లాడండి సార్. చెప్పండి. మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే అండి. నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. కదులుతున్నాయండి? హలో, మీరే ఉన్నారండి లైన్ లో, మాట్లాడండి. పళ్ళు కదులుతున్నాయండి. కదులుతున్నాయంటే మీకు గమ్ డిసీజ్ ఉన్నట్టండి. అదేనండి, మీకు గమ్ డిసీజ్ ఉన్నట్టండి. గమ్ డిసీజ్ ఎందుకు వస్తుంది అంటే మీరు రోజు బ్రషింగ్ సరిగ్గా చేయకపోతే మీరు అదే
ఒక్కో పని తర్వాత ఊడిపోతున్నాయి. ఊడిపోతాయండి, ఎందుకంటే అది లోపల బోన్ వరకు రీచ్ అయిపోయినట్టు అర్థం అండి. బోనుని బ్యాక్టీరియా తినేస్తుంది, అరిగిపోయింది మీ బోను. పంట చుట్టూ బోన్ ఉంటేనే స్ట్రాంగ్గా ఉంటుందండి. ఎప్పుడైతే బోన్ అరిగిపోతుందో పళ్ళు కదలడం స్టార్ట్ అయిపోతాయి. సో మీకు లైట్గా కదులుతుంది అంటే ఫ్లాప్ సర్జరీ అని ఉంటుందండి. ఈ చిగురును కొంచెం పైకి తీసి అదంతా క్లీన్ చేసేస్తే ఫర్దర్గా కదలడం ఆగిపోతుందండి. అర్థమైందండి? సో మీరు డెంటిస్ట్ని విజిట్ చేస్తే ఎంతవరకు కదులుతున్నాయో చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తామండి. సో అది బెటర్, ఎంత త్వరగా క్లీన్ చేయించుకుంటే అంత త్వరగా మీకు అట్లీస్ట్ ఇంకా అర్థమైంది. అంటే ఒక్కో పని కలుగుతుందండి, కలిసిపోయినా ఊడిపోతున్నాయి. ఊడిపోద్దండి. మరి ఒక్కో పని కలుగుతుందండి. అవునండి, ఎముక సపోర్ట్ లేకపోతే పన్ను గాల్లో ఉంటుందండి, అందుకే ఊడొచ్చేస్తున్నాయండి మీకు. ఇంకా ఫర్దర్గా ఊడకముందే చూపించుకుంటే మిగతా పళ్ళన్నా సేవ్ చేయొచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మేడం చెప్పండి, కంటిన్యూ చేయండి. పన్ను మీద పన్ను ఫుడ్ స్ట్రక్ అయిపోద్ది అన్నారు. ఎప్పుడన్నా పళ్ళు వంకర టింకర్గా ఉంటే మీకు క్లీనింగ్కి బ్రష్కి యాక్సెస్ ఉండదండి. సో ఫుడ్ అక్కడ ఉండిపోయి క్యావిటీ స్టార్ట్ అవడం ఇట్లాంటివన్నీ ఉంటాయండి. సో ఇన్ కేస్ పిల్లల పళ్ళు తీయాల్సి వచ్చినా కానీ ఆ స్పేస్ని అట్లాగే మెయింటైన్ చేయడానికి స్పేస్ మెయింటైనర్స్ అని ఉంటాయి. సో పర్మనెంట్ టీత్ వచ్చే వరకు ఈ పక్క పళ్ళు ఆ ప్లేస్లోకి రాకుండా మేము పెడతామండి అప్లయన్స్. అది ఉంచుకోవడం వల్ల ఏంటంటే పర్మనెంట్ నీట్గా ఆ పొజిషన్లోకి వస్తుంది, వచ్చి వంకర టింకర్లు రాకుండా ఉంటాయండి. ఓకే మేడం, చూస్తున్నారు కదా అయ్యల జయభారతి గారితో లైవ్ షో. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీ పళ్ల మధ్య ఖాళీల సమస్యతో బాధపడుతున్నారా? పళ్ళు పసుపు రంగులో కనపడడం వల్ల ఆత్మవిశ్వాసంతో నవ్వలేకపోతున్నారా? అయితే విచ్చేయండి ట్రయోడెంట్. ట్రయోడెంట్ ట్రయోడెంట్ డెంటల్ క్లినిక్. అనుభవజ్ఞురాలైన డాక్టర్ అయ్యల జయభారతి, MDS PGI, ఆల్ ఇండియా నీట్ ర్యాంక్ 3, స్పెషలిస్ట్ ఇన్ స్మైల్ డిజైనింగ్ అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గారిచే మీ పళ్ల సమస్యలను సరిచేసుకుని ఆత్మవిశ్వాసంతో నవ్వండి. మా వద్ద స్మైల్ డిజైనింగ్, రూట్ కెనాల్, క్రౌన్స్, ఇంప్లాంట్స్, బ్రేసెస్, అలైనర్స్, పెరియాపైకల్ సర్జరీ, చిగురు సమస్యలకు మరియు చిన్నపిల్లల పళ్ల సమస్యలకు చికిత్స చేయబడును. అత్యున్నతమైన క్లీన్ అండ్ నీట్ పరిసరాల మధ్య స్ట్రిక్ట్ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్లో మీ ట్రీట్మెంట్ చేయబడును. విచ్చేయండి ట్రయోడెంట్ డెంటల్ క్లినిక్, ఆపోజిట్ రాజు న్యూరో హాస్పిటల్, దానవాయిపేట, GBB ప్లాజా, ఫస్ట్ ఫ్లోర్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్ లైవ్ షో. మనమున్నాము ట్రయోడెంట్ డెంటల్ క్లినిక్ అధినేత్రి అయ్యల జయభారతి గారితో. మీకు ఏమన్నా దంత సమస్యలు ఉంటే వెంటనే కాల్ చేయండి, లైవ్ లో అడిగి విషయాలు తెలుసుకోండి. మేడం, చాలా మంది ముఖ్యంగా బాధపడే ప్రాబ్లమ్ జ్ఞానదంతాలు. ఆ జ్ఞానదంతాలు కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వంకరలుగా వస్తున్నాయి. అసలు అది దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. జ్ఞానదంతం అనేది థర్డ్ మొలర్ అంటారండి. అది యూజువలీ 17 to 21 years ఏజ్ అప్పుడు వస్తుంది. సో ఇంతకు ముందు వచ్చేది కాదు, ఇప్పుడే ఎందుకు వస్తుందంటే ఇంతకు ముందు వాళ్ళలో జా సైజ్ పెద్దగా ఉండేదండి. సో ఎవల్యూషన్ అయ్యే కొద్దీ ఏంటంటే మనం చాలా సాఫ్ట్ డైట్ తీసుకుంటున్నాం, లైక్ పిజ్జాస్ అని, బర్గర్స్ అని, ఎక్కువ నమలే ఏమీ తినట్లేదు. సో యూజ్ అండ్ డిస్యూజ్ థియరీ లాగా వాడనివి తగ్గిపోతూ ఉంటాయండి. సో అట్లా మనకి ఎవల్యూషన్లో జా సైజ్ కూడా తగ్గిపోతుందండి. సో ఆ పన్ను రావడానికి స్పేస్ అనేది ఉండట్లేదు. సో మోస్ట్లీ చాలామందికి వచ్చిన సగం పార్టే వస్తుంది, లేదా ఎముకలో ఉండిపోతుంది, అది పెయిన్ కాజ్ చేస్తూ ఉంటుందండి. కొంతమందికి జ్ఞానదంతం అనేది స్ట్రైట్గా వస్తుంది. స్ట్రైట్గా వచ్చిన సగమే వచ్చి ఇక్కడ చిగురు ఉండిపోతుంది. సో ఆ చిగురుకి పంటికి మధ్యలో ఫుడ్ వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చి వాచిపోతూ ఉంటుందండి. అట్లాంటప్పుడు మేము యాంటీబయాటిక్స్ ఇస్తాము. కొంచెం తగ్గిందంటే ఆ చిగురు కట్ చేసుకుంటే సరిపోతుందండి పన్ను స్ట్రైట్గా ఉన్నప్పుడు. లేదు స్పేస్ లేక మొత్తం బోన్లోనే ఉండి ఇలా వంకరగా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇట్లా అడ్డంగా వచ్చిందంటే కనుక తీయించేసుకోవడం బెటర్ ఆప్షన్ అండి. ఎందుకంటే అది ఉన్నందువల్ల మీకు పక్క పన్నుకి ఈ పన్నుకి మధ్యలో ఫుడ్ వెళ్ళిపోయి ఈ పక్క పన్ను కూడా ఎఫెక్ట్ అయిపోతుంది.
ఇది ఎలాగో యూజ్ ఉండదండి, జ్ఞానదంతం పెద్ద నవలేదు ఏమి ఉండదు, ప్లస్ పక్క పన్నును కూడా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఇలా ఎప్పుడైనా వంకరగా ఉంటే కనుక బెటర్ మీరు తీయించేసుకోవడం బెటర్ అండి, దానివల్ల పక్క పన్నునన్నా సేవ్ చేయగలం. ఓకే మేడం. ఇప్పుడు చాలా మంది ఇందాక మన కాలర్ ఒక ఆయన అడిగారు కదా బ్రెయిన్కి ఎఫెక్ట్ అండి అని. బ్రెయిన్కి ఏం అసలు ఎఫెక్ట్ ఉండదండి, కంటికి బ్రెయిన్కి చాలా మంది మిస్కన్సెప్షన్ అంతే, పంటితో వీటి దేనికి రిలేటెడ్ ఉండదండి. కానీ జ్ఞానదంతం తీయించుకున్నప్పుడు ఏమన్నా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే త్వరగా మాందండి అది. సో డ్రై సాకెట్ అని ఇక్కడ తీసేసాక ఎముక ఉంటుంది కదండి, తీయడానికి ఎముక డ్రిల్ చేయాల్సి వస్తుందండి, ఇంత లోపల ఉన్న పన్ను తీయడానికి. ఆ ఎముక ఏంటంటే హీల్ అవ్వదండి, హీల్ అవ్వక చాలా పర్సిస్టెంట్ పెయిన్, నెలైనా 2 నెలలైనా అట్లానే ఉంటుంది. అది అశ్రద్ధ చేయకుండా చూపించుకుంటే యాజ్ ఎర్లియస్ట్ మేము ఏమన్నా దాన్ని హీల్ చేయగలము, లేదంటే అది అలా నొప్పి కింద ఉండి మానని పుండు కింద ఉండిపోతుందండి. మేడం పళ్ళు ఇందాక అన్నారు కదా సేవ్ చేయొచ్చు మనమని, అంటే సేవ్ చేయొచ్చు అంటే సిమెంట్ అని అందులో రకాలని విన్నాను, అది ఒకసారి చెప్తారా? అవునండి, సిమెంట్స్ చాలా టైప్స్ ఉంటాయండి. సో మీకు జస్ట్ ఇప్పుడు ఎనామెల్ డెంటిన్ వరకే క్యావిటీ వచ్చిందంటే కనుక గ్లాస్ ఐనమర్ సిమెంట్ అని ఉంటుందండి. అదేంటంటే కొంచెం వైటిష్ కలర్ మీకు కనిపిస్తుంది బయటికి. సో అమాల్గమ్ అనేది ఉంటుంది, మొత్తం మెటల్ అండి అది. సో ఈ రోజుల్లో వాడట్లేదండి, అది బాగుంటుంది స్ట్రాంగెస్ట్, కానీ ఏంటంటే దాని నుంచి మెర్క్యూరీ రిలీజ్ అవుతుంది కొంచెం అని ఇప్పుడు ఆపేశారు. సో ఎగ్జాక్ట్ మీకు టీత్ కలర్ కావాలంటే కాంపోజిట్స్ అని వచ్చినాయండి, అది పెట్టినట్టు కూడా మీకు తెలియదండి ప్రాపర్ కాంటూరింగ్ చేస్తే. ఇంకా రూట్ కెనాల్ చేస్తున్నారు కదండి ఇప్పుడు అందరూ, ఇంకా వైటల్ పల్ప్ థెరపీ ఆప్షన్స్ వచ్చినాయండి. ఎప్పుడైతే బ్యాక్టీరియా జస్ట్ ఈ క్రౌన్ పార్ట్లోనే రెస్ట్రిక్ట్ అయినప్పుడు ఈ జస్ట్ ఈ ముక్క ఒకటి తీసేసి రెడ్ కలర్ బ్లడ్ వెజల్ నర్వ్ ఇన్ఫెక్టెడ్ తీసి కింద వదిలేయచ్చండి. సో దానికి ఇప్పుడు ఇంకా మంచి మెటీరియల్స్ వచ్చినాయండి, ఎంటీఏ అని వచ్చింది, అది ఇంకా మ్యాన్మేడ్ డెంటిన్ అంటారు అనమాట అది. సో అది పెట్టేసి మనం కాంపోజిట్ పెట్టేస్తే రూట్ కెనాల్ కూడా అవసరం లేదండి. మీరు ఇనీషియల్ స్టేజ్ ఇందాక ఒక ఆయన ఫోన్ చేసి జూమ్ అంటుంది అన్నారు. సో ఇనీషియల్ స్టేజెస్లో ఏమంటే జస్ట్ కూలింగ్ ఏమైనా తీసుకుంటే జూయి జూయి మన లాగుతుంది అంతేనండి. సో ఆ స్టేజెస్లో కనుక వస్తే మేము రూట్ కెనాల్ కూడా అవాయిడ్ చేయొచ్చండి. మేడం కొంతమంది ఈ మధ్య నాకు తెలిసిన విషయం ఏంటంటే సిమెంట్ అమ్ముతున్నారు మేడం ఆన్లైన్లో, ఈ కొన్ని యాప్స్ వచ్చినాయి, అందులో డెంటల్ సిమెంట్ అమ్ముతున్నారు విడిగా 300, 400, అది పౌడర్ కమ్ సొల్యూషన్ వస్తుంది, అది తీసుకొని ఇంట్లో లోన్ గా పెట్టేసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వ్యాక్సిన్ ఉంటారండి, వాళ్ళు డెంటిస్టులు కాదు కానీ విడిగా పెట్టేస్తూ ఉంటారండి. మొన్న మా క్లినిక్ ఒక ఆయన వచ్చారు, మొత్తం ఈ బక్కల స్వెల్లింగ్ ఎంత వచ్చేసిందండి. అంటే అది సిమెంట్ కి ఇండికేటెడ్ గా రూట్ కెనాల్ కి ఇండికేటెడ్ వాళ్ళకి తెలియదు. ఇన్ కేస్ రూట్ కెనాల్ ఇండికేటెడ్ దానికి సిమెంట్ పెట్టారనుకోండి, లోపల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ప్రెషర్ క్రియేట్ చేస్తుందండి. సో పైనంతా మీరు సిమెంట్తో నింపేశారు, లోపల బ్యాక్టీరియా ఉంది, సో పస్ ఉంది, ఎటు వస్తుందంటే దానికి వే ఉండదు. ఇప్పుడు పుచ్చిపోయిందంటే కన్నం పడుతుంది, ఆ కన్నం నుంచి అట్లీస్ట్ కొంచెం రిలీఫ్ ఉంటుంది మీకు. సో వే ఉండక ఏంటంటే ఇక్కడ ఉంటుంది కదండి, ఈ గమ్ము దగ్గర ఇంత వాచిపోద్దండి. సో ఇండికేషన్స్ మీకు ఖచ్చితంగా తెలియాలి. సో రూట్ కెనాల్ ఇన్వాల్వ్ అయిన పన్నుకి సిమెంట్ పెట్టారంటే ఆ ప్రెషర్కి ఇంతంత వాపులతో మా దగ్గరికి మళ్ళీ వస్తారండి. అది కరెక్ట్ కాదంట? కరెక్ట్ కాదు, క్వాక్ డెంటిస్ట్రీ అంటారు దాన్ని. దయచేసి ఎవరు పన్నుకి ఓన్గా ట్రీట్మెంట్స్ అయితే తీసుకోకండి, నియరెస్ట్ కానీ ఒకసారి మేడం కానీ కలవండి. చాలామంది ఓన్గా సిమెంట్ తీసుకుని పెట్టేసుకుంటున్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు, అది చేయొద్దు అంటున్నారు, అది మంచిదే కాదంటున్నారు. మేడం అలా చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ ఒకవేళ అలా చేసుకుని వచ్చినా మీ దగ్గర ట్రీట్మెంట్ చేయగలుగుతారా? ఆబ్వియస్గా అండి, రూట్ కెనాల్ చేసి పస్ని మొత్తం డ్రైన్ చేయాలండి. సో ఇనీషియల్ స్టేజెస్లో వస్తే పర్వాలేదండి, లేదా స్పేస్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో ఇప్పుడు పస్ ఫామ్ అయిందంటే బోన్లో ఎటువైపు దారి ఉంటే అటువైపు వెళ్ళిపోతుందండి అది. సో ఇక్కడ ఇప్పుడు కెనైన్ అని ఇక్కడ షార్ప్ టీత్ ఉంటుంది, ఒకవేళ దానికి ఇన్ఫెక్షన్ అయితే ఐ వరకు వెళ్ళిపోద్దండి, ఇదంతా బుగ్గ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సో వెనక వైపుకి వస్తే ఇక్కడ వస్తుందండి. అదే జ్ఞానదంతానికి కనుక బయటకు స్వెల్లింగ్ వస్తే పర్వాలేదండి, లోపల సైడ్ స్వెల్లింగ్ వచ్చి మీరు నెగ్లెక్ట్ చేసి పస్ ఉందంటే కనుక ఎయిర్ స్పేసెస్ అని ఇక్కడ ఉంటాయి కదండి, ఇది లీస్ట్ రెసిస్టెంట్ అండి, పస్ ఈజీగా వెళ్ళడానికి ఉంటుంది. దానివల్ల ఏంటంటే అది డెంటల్ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ కూడా అవుతుందండి, ఎయిర్వే అబ్స్ట్రక్షన్ కూడా వచ్చేస్తుందండి. ఎప్పుడైనా మీకు వాచింది పస్ వస్తుందంటే డెఫినెట్గా ఇమీడియట్గా డెంటిస్ట్ని విజిట్ చేయండి. సర్లే యాంటీబయాటిక్స్ ఇంట్లోనే తీసుకుంటామని వదిలేస్తే కనుక అది స్పేసెస్ని ఎఫెక్ట్ చేసి అది ఎమర్జెన్సీ కూడా అవకాశం ఉందండి. మేడం ఇప్పుడు క్లీనింగ్ అని ఉంటుంది కదా మీ దగ్గర, అది ఒకసారి అసలు ఎన్నిసార్లు చేయించుకోవచ్చు? మంత్లీయా, ట్వైస్ అలా? మంత్లీ కాదండి, బ్రషింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు క్లీనింగ్ అనేది ఎలాంటి వాళ్ళు చేస్తామంటే డైలీ బ్రషింగ్ సరిగ్గా చేయక ఈ వైట్ లేయర్ ఏదైతే ఫామ్ అవుతుందో, నేను చెప్పాను కదా, అది పైలప్ అయిపోయి ఎల్లో కలర్ గట్టిగా ఫామ్ అయిపోతుందండి. సో అది మీ బ్రష్తో కూడా పోదు, అప్పుడు క్లీనింగే కంపల్సరీ చేయించుకోవాలండి. సో అప్పుడు క్లీనింగ్ చేయించుకుని మీరు ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి. ఎవ్రీ 6 monthsకి ఒకసారి డెంటిస్ట్ని విజిట్ చేయాలి. అదే పనిగా క్లీనింగ్ చేయడం వల్ల ఏంటంటే అండి ఎనామెల్ సర్ఫేస్కి స్క్రాచ్లు వచ్చేస్తాయండి.
అరిగిపోతుంది కూడా. సో ఆ స్క్రాచ్లు ఏంటంటే మీరు ఏం తిన్నా కానీ డిపాజిట్ అయిపోయి స్టెయినింగ్ ఇంకా పెరిగిపోయినట్టు అనిపిస్తుంది. సో బెటర్ చేయించుకోండి, దాన్ని మెయింటెనెన్స్ చేసుకోండి. అంతేగాని నేను ఓకే ఇప్పుడు మళ్ళీ క్లీనింగ్ చేయించుకుంటాను 3 monthsకి, మళ్ళీ 6 monthsకి వెళ్తాను కదా అని నెగ్లెక్ట్ చేయకండి. మేడం గమ్ డిస్కేల్ అని విన్నాను ఒకసారి. గమ్ డిసీజ్ అని అదేనండి. గమ్ డిసీజ్ కానీ ఏదన్నా కానీ మన నోట్లో చాలా రకమైన బ్యాక్టీరియా ఉంటాయండి. మనం ఫుడ్ తిన్న వెంటనే ఆ ఫుడ్ బ్యాక్టీరియా కలిపి ఈ పంటికి గమ్ ఇక్కడ ఉంటుంది కదండి, గమ్ లైన్కి ఇట్లా పడుతుందండి. సో క్లీన్ చేయలేనప్పుడు కొంచెం అది హార్డ్ అయిపోయి గమ్లోకి వెళ్తుంది. సో ఇంకా కొన్ని రోజులు పోతే అది ఇక్కడ ఎముక ఉంటుందండి, ఈ ఎముక వరకు వెళ్ళిపోయి ఎముక స్లోగా అరిగిపోతుంది. ఇందాక ఒక ఆయన పళ్ళు ఊగుతున్నాయి అన్నారు, ఎందుకు పంటికి ఎముక సపోర్ట్ లేకపోతే అది గాల్లో ఉంటుంది, ఊగిపోతుందండి. సో ఇనీషియల్ స్టేజెస్లో మేము క్లీనింగ్ అని చేస్తాం మీరు చెప్పినట్టు. లేదు గమ్ లోపలికి వెళ్ళిందంటే డీప్ క్లీనింగ్ అంటామండి. అంటే చిన్న క్యూరెట్స్ అని ఇలా హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అవి పెట్టి గమ్ లోపల ఉన్నదంతా తీసేస్తాం. ఇంకా లేదు మరీ డీప్గా బోన్ వరకు వెళ్ళిపోయి పన్ను లైట్గా ఊడడం స్టార్ట్ అయిందంటే సో ఇన్స్ట్రుమెంట్స్కి కూడా దూరడానికి అవకాశం ఉండదండి. అప్పుడు ఈ ఫ్లాప్ అంటాం కదండి, గమ్ ఉంటుంది కదా, కొంచెం పైకి తీసి ఆ పట్టిన డిపాజిట్స్ అన్నీ తీసేస్తామండి. ఇప్పుడైతే బ్యాక్టీరియా లేదో ఇన్ఫెక్షన్ ఉండదు. సో బోన్ అరగడం అక్కడితో ఆగిపోతుంది, పన్ను ఊగడం అక్కడితో ఆగిపోతుందండి. అది ఫ్లాప్ సర్జరీ అంటారండి. ఓకే, జ్ఞానదంతం తీసిన తర్వాత కొంతమంది ఆపరేషన్ పడుతుంది అంటున్నారు. ఆపరేషన్ అనేది పాసిబులా మేడం డెంటల్లో? జ్ఞానదంతం అదేనండి, స్ట్రైట్గా వచ్చిన జ్ఞానదంతం అయితే తీయడం ఈజీ అండి. ఎముకలో ఉన్నదంటే ఏంటంటే కొంచెం బోన్ కట్ చేయాలి. ఇప్పుడు ఇట్లా వంకరగా వచ్చింది, అది ఈజీగా రాదండి, కొంచెం ఎముక కట్ చేసి తీయాలండి. మైనర్ సర్జికల్ ప్రొసీజర్ అండి. అనస్థీషియా ఇస్తాము. సో చేసినంతసేపు మీకు పెయిన్ ఉండదు. సూచర్స్ కూడా వేస్తాము. సో 1 week తర్వాత వచ్చి తీపించుకోవాలండి. పెయిన్తో కూడిన ట్రీట్మెంట్ అంటారా ఆపరేషన్? చేసినంతసేపు మీకు పెయిన్ తెలియదండి, కానీ అది కొంచెం ఫోర్స్తో తీయాలి. ఆ ఒత్తిడి అయితే తెలుస్తుందండి, అంత పెయిన్ఫుల్ కాదు. మీకు రూట్ కెనాల్ చేసినప్పుడు ఏ ఇంజెక్షన్ ఇస్తాము, ఇప్పుడు సేమ్ ఇంజెక్షన్ ఇస్తాము. సో ఇచ్చినంతసేపు ఏముండదు, ఇచ్చాక ఒక 2-3 days ఎముక మీరు కాలు విరిగిపోయినా ఏది విరిగిపోయినా స్వెల్లింగ్ అనేది కామన్గా వస్తుంది. సో ఎముక అరగదీసినప్పుడు కూడా స్వెల్లింగ్ ఒక 3 to 4 days ఉంటుంది, కొంచెం మైల్డ్ డిస్కంఫర్ట్ ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది. చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే మేడం, డెంటల్కి సంబంధించిన ట్రీట్మెంట్లన్నీ కాస్ట్లీ, వెరీ ఎక్స్పెన్సివ్ అంటారు. అందుకని భయపడి కూడా కొంతమంది చేయించుకోవట్లేదు. అసలు ఆ డెంటల్కి సంబంధించి ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ అంటారు? అదే చెప్తున్నానండి, మీరు ఎర్లియస్ట్ పాసిబుల్ ఫిల్లింగే పెట్టించుకున్నారు అనుకోండి, మీకు 500 to 1000 లోపు అయిపోతుంది. లేదా అది మీ నెగ్లిజెన్స్. డెంటిస్ట్ ఈజ్ నాట్ ఎక్స్పెన్సివ్ అని నెగ్లెక్ట్ ఈజ్. మీరు నెగ్లిజెన్సీ చేస్తున్న వల్ల ఫిల్లింగ్ స్టేజ్ నుంచి రూట్ కెనాల్ స్టేజ్కి తెచ్చుకుంటున్నారు. కొంతమంది అది కూడా వదిలేస్తారు, నొప్పి తగ్గిపోయింది కదా అని పన్ను తీయించుకుంటారు. అప్పుడు ఆప్షన్ ఏముంటుంది, ఇంప్లాంట్. అది ఇంకా కాస్ట్లీ అవుతుంది, ఎందుకంటే అది మేడప్ ఆఫ్ టైటానియం. మీకు కాలు విరిగిపోయిన ప్లేటింగ్ అది చేసే మెటీరియల్ ఏంటో ఇది అంతే. సో ఇది చాలా కాస్ట్లీ. సో మీరు ఇనీషియల్ స్టేజెస్లోనే తీసుకుంటే ఇంత దాకా రాదు కదండి. మేమేమి మిమ్మల్ని డైలీ 40 minutes వాకింగ్ చేయండి, యోగా చేయండి అని గట్టా చెప్పట్లేదు. జస్ట్ డైలీ 5 minutes స్పెండ్ చేయండి. 2 minutes మార్నింగ్, 2 minutes ఈవినింగ్. మధ్యలో ఫ్లాసింగ్ అంటాము, ఈ పంటికి మధ్యలో ఉండిపోయింది, మీరు బ్రష్ చేసిన కొన్నిసార్లు రావు. ఫ్లాస్ అంటే దారంలో ఉంటుంది, ఇతర చేతికి చుట్టుకుని ఇట్లా అంటే లోపల ఉన్న కూడా వచ్చేస్తాయి. సో ఈ 5 minutes డైలీ మెయింటెనెన్స్ చేస్తే అసలు మీరు డెంటిస్ట్ని కూడా విజిట్ అవ్వక్కర్లేదు. సో మీరు ఆ చిన్నదాన్ని ఇంప్లాంట్ దాకా తెచ్చుకుని సో గమ్ డిసీజ్ని చూసుకోకుండా పళ్ళన్నీ ఊడిపోయి, పళ్ళు ఊడిపోవడంతో కాకుండా ఎముక లేకుండా ఈ జైగోమా ఇంప్లాంట్స్ అని, టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అని కాంప్లికేటెడ్ మీరు చేసుకుంటున్నారండి. సో చూసారు కదా, బేసిక్గా ఓన్లీ ఫిల్లింగ్తో పోయేదాన్ని మనమే చేసుకుంటున్నాము, నెగ్లిజెన్సీ అంటున్నారు. డైలీ మార్నింగ్ నైట్ బ్రష్ చేయమంటున్నారు, కొంచెం ఓరల్ కేర్ తీసుకోమంటున్నారు మేడము. సో ఎక్స్పెన్సివ్ అయితే కాదు, అది ఒకసారి గమనించగలరు అందరూ. ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ బాధపడుతూ ఎక్స్పెన్సివ్ అనుకొని మానేస్తున్నారో వాళ్ళ గురించి. బేసిక్గా స్టార్టింగే కేర్ తీసుకోమంటున్నారు, స్టార్టింగే డెంటిస్ట్ని కలవమంటున్నారు. మేడం, ఈ మధ్య కాలంలో పళ్ళకి కన్నాలు పడుతున్నాయి అంటున్నారు, చిన్న హోల్స్ పడుతున్నాయి, ఫిల్లింగ్స్ చేయించుకోవాలంటున్నారని వింటున్నాను. అసలు కన్నాలు ఎందుకు పడతాయి పళ్ళకి? కన్నాలు అంటే క్యావిటీసేనండి, ఏం కాదు. బ్యాక్టీరియా తినేస్తుంది, యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఎనామెల్ అరిగిపోతుంది, ఆ బ్యాక్టీరియా ఇంకా లోపలికి వెళ్తుంది. డెంటిన్ ఉంటుంది అంటున్నాం, డెంటిన్ని తినేస్తుంది, ఇంకా లోపలికి వెళ్తుంది, బ్లడ్ వెజల్ నర్వ్ వరకు వెళ్ళిపోతుంది. అప్పుడు పడిది ఏంటండి, హోలే పడుతుంది. హోల్ అలా హోల్ అవుతుంది. మీరు ఏం తిన్నా షుగరేనండి, అది అల్టిమేట్గా షుగర్ మీద బ్యాక్టీరియా యాక్ట్ చేస్తే యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అందుకే ఏం తిన్నా నోరు పుక్కిలించుకోమంటాం, ఎందుకంటే న్యూట్రలైజ్ అయిపోద్దండి, యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. మేడం, ఓరల్ కేర్కి సంబంధించి పుక్కిలించడానికి కొన్ని రకాలు అమ్ముతున్నారు కదా మార్కెట్లో, కంపెనీ నేమ్స్ అవసరం కానీ వాటర్ ఫ్లాసర్స్ అని కొత్తగా వచ్చినాయండి. అంటే జెట్ స్పీడ్లో వాటర్ వస్తుంది. సో ఫ్లాసింగ్ కొంతమందికి చేసుకోవడం రాదండి, థ్రెడ్ కదా. సో ఇట్లా ఎక్కువ ప్రెషర్ పెడితే గమ్ టేర్ అవుతుంది.
సో వాటర్ ఫ్లాసర్స్ అనేది ఏంటంటే మీకు అమెజాన్లో కూడా దొరికేస్తున్నాయి. ఒక జెట్ స్పీడ్తో వాటర్ వస్తుందండి, అది పెట్టుకుంటే మీకు పళ్ళలో ఉన్నవి కూడా చాలా నీట్గా వచ్చేసి క్లీన్గా అయిపోతాయండి. ఓకే, అదే మేడం, ఓరల్ క్లీనింగ్ గురించి కొంతమంది మౌత్ ఫ్రెషనర్స్ గురించి అని కొన్ని లిక్విడ్స్ వస్తున్నాయి బాటిల్స్లో, అవి వాడడం మంచిది అంటారా ఓరల్ దీని గురించి? కొంతమందిలో నోటి దుర్వాసన వస్తుంది అని అంటారు. సో దేనివల్ల వస్తుందంటే సేమ్ ఫుడ్ డిపాజిట్స్ ఉండటం వల్ల కానీ, వాళ్ళు ఏదైనా మెడికేషన్స్ వాడినప్పుడు నోట్లో లాలాజలం ప్రొడ్యూస్ అవ్వదు. ఎప్పుడైతే నోరు డ్రైగా అయిపోతుందో అప్పుడు కూడా స్మెల్ వస్తుంది. కొంతమందికి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటుంది, సో యాసిడ్ బయటకు తన్నుతూ ఉంటుంది. వాళ్ళు కూడా నేజల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు నోటి సమస్య కామన్, దుర్వాసన కామన్. సో వాళ్ళకి మేము మౌత్ వాష్ ఇస్తాము. మౌత్ వాష్ అనేది ఏంటంటే కంటిన్యూస్ అట్లా వాడేయకూడదండి. వాడితే ఏంటంటే నోరు పొడిబారిపోతుంది ఫస్ట్ థింగ్. సో ఒక 1 వీక్ డైల్యూట్ చేసుకుని వాడమంటాం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒక 1 వీక్ వాడచ్చు, అట్లా వాడచ్చు. కానీ కంటిన్యూస్గా వాడడం వల్ల ఏమవుతుందంటే ఒకటి నోరు పొడిబారిపోతుంది, ప్లస్ డ్రై అయిపోయి స్టెయిన్స్ పెరిగిపోతాయండి టీత్ పైన, మచ్చలు పెరిగిపోతాయి. సో అడ్వైజ్ చేసుకోకుండా డాక్టర్ని కంటిన్యూస్ మౌత్ వాష్ వాడడం కూడా కరెక్ట్ కాదండి. ఓకే మేడం, తెల్లగా ఉన్న పళ్ళున్న వాళ్ళు కూడా వేడివేడిగా టీలు కాఫీలు తాగడం వల్ల కలర్ మారిపోతుంది అంటారు, అది నిజమేనా? మారుతుందండి, అదే చెప్తున్నాను. ఎనామెల్లో చిన్న చిన్న మైక్రో పోర్స్ అని ఉంటాయండి, మన కంటికి కనపడవు కానీ ఉంటాయి. ఆ పోర్స్ ఏంటంటే కాఫీ టీ అనేది స్టెయిన్ చేస్తాయి, లాగేసుకుంటాయి. ఆ కాఫీ టీ కలర్ స్టెయిన్స్ పంటి మీద పడిపోతాయి. సో మీరు గార్గిలింగ్ చేసుకుంటే పడకుండా ఉంటుంది. అలా తాగేసి అట్లా నోరుని అలా ఉంచేసుకుంటూ ఉంటే స్టెయిన్స్ డెవలప్ అవుతాయి. ఓకే, బేసిక్గా ఇంకా పళ్ళు పాడవకుండా ఉండాలి మనకి, పిల్లల్లో అయినా అడల్ట్లో అయినా బేసిక్గా తీసుకోవాల్సిన కేర్ ఏంటి మేడం? సో మీరు డైలీ బ్రషింగ్ చేయండి. అది కూడా కొంతమంది ఏంటంటే నాకు బ్రష్ చేయడం చాలా ఇష్టం అని 10 నిమిషాలు చేసేస్తారు. ఏదన్నా అతి మంచిది కాదండి. సో బ్రష్ 10 నిమిషాలు చేసేస్తే ఏమవుతుంది, ఆ వైట్ లేయర్ ఎనామెల్ అరిగిపోతుందండి. సో ప్రాపర్ బ్రషింగ్ చేస్తే 2 మినిట్స్ సరిపోతుందండి. అన్ని ఏరియాలు కవర్ చేసి చేయాలి. చాలామంది పోస్టీరియర్ నెగ్లెక్ట్ చేసేస్తారు. మోస్ట్లీ క్యావిటీస్ ఈ వెనక పళ్ళకి వస్తాయి, అక్కడ దాకా బ్రష్ సరిగ్గా చేయరు, ముందు పళ్ళు ఒకటి చేసి వదిలేస్తూ ఉంటారండి. సో అట్లా కాకుండా వెనకాల వరకు ప్రాపర్గా బ్రషింగ్ చేసుకోండి. మీరు మిర్రర్లో చూసి చేసుకుంటే మీకు చిన్న క్యావిటీ ఉన్నా వచ్చి ఫిల్లింగ్ చేయించుకుంటే సరిపోతుంది. సో పల్లె కదా ఏముందిలే తర్వాత చేయించుకోవచ్చు అనుకుంటారు. మీకు ఒక ప్రోవర్బ్ ఉంటుంది, టీత్ ఇన్ అ మ్యాన్ హెడ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ అ డైమండ్. ఎందుకు ఆ పన్ను అనేది మీ జీవితకాలం ఉండాలి. మీరు ఏ పోషకాహారం తిన్నా నవ్వులితేనే అది మీ బాడీకి పడుతుందండి. మింగేస్తే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ చిన్న ఫిల్లింగ్తో పోయేదాన్ని అట్లా వదిలేసి రూట్ కెనాల్ అని, పన్ను తీయించుకుని ఇంప్లాంట్లని, పాలపల్లి మీద కేర్ తీసుకోకుండా క్రౌడింగ్ వచ్చేసి మళ్ళీ అవి క్యావిటీలని, పెద్దయ్యాక మళ్ళీ మా ఫ్రెండ్స్ వేయించుకుంటున్నారు, ఇప్పుడు ఎలైనర్స్ ట్రెండింగ్ అని అదే వేయించుకుంటున్నారు. ఎందుకు వేయించుకుంటున్నారు? మీరు పాలపల్లిని సరిగ్గా కేర్ తీసుకోలేదు కాబట్టి ఎలైనర్స్ వరకు వెళ్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆఫ్ ఎలైనర్స్ అందుకేనండి. కొంతమందిలో జా డిస్క్రిపెన్సీ వల్ల వస్తుంది, అది వేరే విషయం అండి. సో మేడం, ఈ టీత్కి సంబంధించి వంశపారపర్యంగా జీన్స్ నుంచి వచ్చేవి ఏమైనా ఉంటాయా? ఉంటాయండి, కొన్ని కండిషన్స్ అని ఉంటాయి. అమెలోజెన్సిస్ ఇంపర్ఫెక్టా, డెంటనోజెన్సిస్ ఇంపర్ఫెక్టా అని, అది హెరిడిటరీ అండి. సో వాటికి ఏంటంటే ఎనామెల్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, కింద ఉన్న డెంటిన్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, వాళ్ళకి ఏంటంటే ఇట్టే టూత్ విరిగిపోతూ ఉంటుందండి. కాజ్ తెలీదు, హెరిడిటరీగా వస్తుంది అనమాట. అంటే కడుపులో, తల్లి కడుపులో ఉన్నప్పుడే వచ్చే టూత్ బడ్డే సరిగ్గా ఫామ్ అవుదండి. అవి హెరిడిటరీ కండిషన్స్ అంటాం. ఇంకా కొంతమందికి 2 పళ్ళ మధ్యలో స్పేస్ వస్తుంది, అది కూడా కొంతమందికి హెరిడిటరీగా వస్తుందండి. మేడం, పన్ను సగం విరిగిపోయి కొంతమందిని చూస్తున్నాను మేడం, వాళ్ళకి పన్ను అతికించడానికి అవుతుందా? అవుతుంది, చిన్న చిన్న ముక్కలు. అంటే విరిగిన వెంటనే తెస్తే మేము కాంపోజిట్ అని చెప్పాం కదండి, అది పెట్టి వెంటనే అతికిచ్చేయచ్చండి. కొంతమంది ఏంటంటే స్పోర్ట్స్ ఇంజురీ అయ్యి పన్ను కింద బయటకు వచ్చేస్తుంది, అప్పుడు కూడా వితిన్ 30 మినిట్స్ ఆ పన్నుని మీరు నియర్గా ఉన్న మిల్క్లో కానీ, మిల్క్ అనేది బెస్ట్ స్టోరేజ్ మీడియా అనమాట, మిల్క్లో కానీ, సో ఇంకేమీ దొరకలేదంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే కనుక ఈ బుగ్గలో లాలాజలం ఉంటుంది కదా, క్లీన్ చేసేసి పన్ను అందులో కానీ పెట్టి వితిన్ 30 మినిట్స్ తెస్తే సేమ్ పన్నుని మేము ఫిక్స్ చేసేస్తామండి. లేదు 1 డే 2 డే తర్వాత తెస్తే ఆ చుట్టూ ఉన్న సెల్స్ అన్నీ చచ్చిపోయి ఉంటాయండి. సో అది ఫిక్స్ చేయడం కూడా అవ్వదండి. సో వితిన్ 30 మినిట్స్లో తీసుకొస్తే సేమ్ మీరు పెట్టేస్తామండి. ఒకవేళ లేదు అంటే కనుక రీప్లేస్మెంట్ వేరే పన్ను పెడతారా? ఇందాక చెప్పినట్టు సేమ్ ఇంప్లాంట్ ఆప్షన్స్, క్యాప్ ఆప్షన్స్ ఉంటాయండి. మేడం, మరి అది డ్రిల్లింగ్ చేస్తున్నారు కదా, లోపలకి జాలో దిగుతుంది అంటున్నారు కదా, అది పెయిన్ఫుల్ ట్రీట్మెంటా లేకపోతే? ఏదన్నా లోకల్ అనస్థీషియా ఇచ్చి చేస్తామండి. మీకు రూట్ కెనాల్కి ఏ ఇంజెక్షన్ ఇస్తామో ఇంప్లాంట్కి సేమ్ ఇంజెక్షన్. సో ప్రొసీజర్ అయినంతసేపు ఏం తెలియదండి. అయ్యాక కూడా మైల్డ్ డిస్కంఫర్ట్ ఉంటుంది కానీ భరించలేని అయితే ఏముండదు. సో ఆ ఇంప్లాంట్తో చుట్టూరు ఎముక ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటామండి. సో ఎముక ఎప్పుడైతే బాగా స్ట్రాంగ్గా ఫ్యూజ్ అవుతుందో దాని లైఫ్ కూడా బాగుంటుంది. మేడం, లాస్ట్ క్వశ్చన్ ఇంకొకటి,
ఈ మధ్యన ఆన్లైన్లో వాటిల్లో వైబ్రేటింగ్ బ్రషెస్ అని వస్తున్నాయి ఎలక్ట్రానిక్కి సంబంధించి, అవి ఛార్జింగ్ పెట్టి వాడమంటున్నారు. అవి యూజ్ చేయడం కరెక్ట్ అంటారా, పిల్లలైనా పెద్దలైనా? బెటర్ మీరు హ్యాండ్తో చేసుకుంటే బెటర్, అది సాఫ్ట్ బ్రిజిల్ వాడి. సో కొంతమంది మాన్యువల్ డెక్స్ట్రిటీ ఉండదండి, సరిగ్గా హోల్డ్ చేయలేరు, చేసుకోలేరు అని వాళ్ళు ఎలక్ట్రానిక్ బ్రషెస్కి వెళ్ళొచ్చు. బట్ ఐ సజెస్ట్ హ్యాండ్ బ్రషింగ్ ఈజ్ ద బెటర్, అన్ని కార్నర్స్లోకి వెళ్ళి చేసుకుంటే. సరే, కాల్ చూద్దాం మేడం, లాస్ట్ కాల్. ఓకే, హలో మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్, మాట్లాడండి మేడంతో. మేడం నా పేరు సతీష్ మేడం. చెప్పండి. ఇక్కడ వైజాగ్లో వర్క్ చేసుకుంటాను, బట్ ప్రాబ్లమ్స్ రాజమండ్రి. ఓకే అండి. నాకు ఒక 3 years బ్యాక్ వచ్చి ఒక 3Dకి బ్లాక్ కలర్ సిల్వర్ కోటింగ్ వేసేవాడు, మీకు ఐడియా ఉండొచ్చు. ఓకే అండి. ఎస్ అండి. కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ టైం ఒకసారి హాస్పిటల్లో చెప్తే వాళ్ళు ఏమన్నారంటే సిల్వర్ కలర్ కోటింగ్ అనేది మనకి రీఫిల్ చేయడానికి అవ్వదు, బెటర్ రూట్ కెనాల్ లేదంటే వైట్ కలర్ ఎంతమంది సిల్వర్ కలర్ అంటే నేను చెప్పినట్టు మీకు అంటారు, ఏంటండి? లేదంటే బెటర్ అంటారు. లేదండి, సిల్వర్ ఫిల్లింగ్ అంటే అమాల్గం అండి మీకు చేసింది. అది విరిగిపోతే మళ్ళీ అతుక్కోదండి. ఫస్ట్ థింగ్, మళ్ళీ న్యూ సిమెంట్ తెచ్చి పెట్టాలంటే అతుక్కోదు. సో అది తీసేసి మీరు ఐదర్ కాంపోజిట్ అంటే పంట రంగుది పెట్టించుకోవచ్చండి. అంటే పంటకి లోపల సెకండరీ కేరీస్ అంటాం, అంటే సిమెంట్ కింద నుంచి బ్యాక్టీరియా వెళ్ళిపోయి మళ్ళీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అట్లా ఏం లేదు, అంతా బాగానే ఉంది, జస్ట్ విరిగిందంటే అది తీపిచ్చేసుకుని కొత్త ఫిల్లింగ్ పెట్టించుకోవచ్చు. లేదు సెకండరీ ఇన్ఫెక్షన్ ఉండి మళ్ళీ బ్యాక్టీరియా వెళ్ళి లోపలికంటే వెళ్ళింది, ఇండికేటెడ్ ఫర్ రూట్ కెనాల్ అని అనుకుంటేనే రూట్ కెనాల్ చేయాలండి, లేదంటే అవసరం లేదండి, ఫిల్లింగ్ మార్పించుకుంటే సరిపోతుందండి. సెన్సిటివిటీ అనిపిస్తుంది అంటే అండి, ఇప్పుడు మీరు సిల్వర్ ఫిల్లింగ్ అంటున్నారు కదండి, సిల్వర్ అనేది కండక్టర్ ఆఫ్ హీట్ అండి. మీరు ఏమైనా వేడి తీసుకున్నా చల్లది తీసుకున్నా వెంటనే పాస్ అయిపోద్దండి సిల్వర్ గుండా. సో అందుకే ఈ మధ్యకాలంలో పెట్టట్లేదండి అమాల్గం అనేది. సో మీరు అది ఎక్స్పాండ్ అవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది మీరు తీసుకునే టెంపరేచర్ బట్టి, దాన్ని బట్టి మీకు లీకేజ్ అనేది ఉందండి. సో డెఫినెట్గా మార్పించుకోవాలండి. రూట్ కెనాల్ అనేది కండిషన్ని బట్టి అండి. జస్ట్ మీకు సిమెంట్ ఒకటి సెన్సిటివిటీ ఒకటే ఉంది అంటే తీసి చూస్తామండి సిమెంట్ ఫిల్లింగ్. సో బాగానే ఉందంటే మళ్ళీ కొత్త ఫిల్లింగ్ పెట్టచ్చండి, రూట్ కెనాల్కి ఏమి ఇండికేటెడ్ కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే మేడం, చూసారు కదా ఈరోజు ట్రయోడెంట్ డెంటల్ క్లినిక్ అధినేత్రి అయ్యల జయభారతి గారితో లైవ్ షో. మళ్ళీ మరొక వారం మరొక గెస్ట్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి సిసిసి. మీ పళ్ల మధ్య ఖాళీల సమస్యతో బాధపడుతున్నారా? పళ్ళు పసుపు రంగులో కనపడడం వల్ల ఆత్మవిశ్వాసంతో నవ్వలేకపోతున్నారా? అయితే విచ్చేయండి ట్రయోడెంట్. ట్రయోడెంట్ ట్రయోడెంట్ డెంటల్ క్లినిక్. అనుభవజ్ఞురాలైన డాక్టర్ అయ్యల జయభారతి, MDS PGI, ఆల్ ఇండియా నీట్ ర్యాంక్ 3, స్పెషలిస్ట్ ఇన్ స్మైల్ డిజైనింగ్ అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గారిచే మీ పళ్ల సమస్యలను సరిచేసుకుని ఆత్మవిశ్వాసంతో నవ్వండి. మా వద్ద స్మైల్ డిజైనింగ్, రూట్ కెనాల్, క్రౌన్స్, ఇంప్లాంట్స్, బ్రేసెస్, అలైనర్స్, పెరియాపైకల్ సర్జరీ, చిగురు సమస్యలకు మరియు చిన్నపిల్లల పళ్ల సమస్యలకు చికిత్స చేయబడును. అత్యున్నతమైన క్లీన్ అండ్ నీట్ పరిసరాల మధ్య స్ట్రిక్ట్ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్లో మీ ట్రీట్మెంట్ చేయబడును. విచ్చేయండి ట్రయోడెంట్ డెంటల్ క్లినిక్, ఆపోజిట్ రాజు న్యూరో హాస్పిటల్, దానవాయిపేట, GBB ప్లాజా, ఫస్ట్ ఫ్లోర్.